స్తుతులకు స్తుతుల మీద ఆసీనుడైనటువంటి మా ప్రియ పరలోక తండ్రి, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నటువంటి మా గొప్ప దేవుడా, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకున్నాం ప్రభా. చూచుచున్న దేవుడివి, సజీవుడివి, సర్వాంతర్యామివి, మాట్లాడే దేవుడివి ప్రభా, పోషించువాడవు ప్రభా. అయ్యా దినమెల్లా చేతులు చాచుండి పిలుచుచున్నవాడవు ప్రభా, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకున్నాం ప్రభా. ఇదిగో ప్రభా, సెప్టెంబర్ 5వ తారీఖులోకి మమ్మల్ని అందరినీ నడిపించుకొచ్చావు ప్రభా. అందుని బట్టి నీకు కృతజ్ఞత స్తోత్రాలు చెల్లించుకుంటా ఉన్నాం ప్రభా. వర్చువల్ ఫెలోషిప్ ద్వారా ప్రభా మమ్మల్ని అందరినీ ఒక్కటి చేసి ప్రభా తండ్రి అని పిలుచుకునే భాగ్యాన్ని నువ్వు మాకు అనుగ్రహించవయ్యా. నువ్వు మీరు ఇచ్చినట్టు ఆధిక్యతను బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ ప్రభా. ఇదిగో ప్రభా ఈ లోకరీతిగా ప్రభా సెప్టెంబర్ 5వ తారీఖున ప్రభా టీచర్స్ డే అని ఎంతో అయా మరి సంతోషంగా మరి విద్యార్థులు టీచర్స్ జరుపుకుంటా ఉంటుండగా ప్రభా, ఇదిగో ప్రభా, ఇదిగో బోధకులుగా ప్రభా నా తండ్రి ఈ లోకంలో వారి కోసం ఒక రోజు నిర్ణయించబడినట్లుగా ప్రభా, ఇదిగో వర్చువల్ ఫెలోషిప్ లో కూడా మేము కూడా ప్రభా నా తండ్రి వాక్యోపదేశం పొందుతూ ప్రభా ఆత్మీయంగా ఎంతగానో బలపరచబడటానికి ప్రభా అనేక మంది బోధకుల్ని ప్రభా నా తండ్రి గురువుల్ని ప్రభా అయా మీరు మాకు నిర్ణయించారు ప్రభా. అందుని బట్టి మీకు వందనాలు. ఇది కేవలం మీరు మాకు దయచేసిన ఆధిక్యతను బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఇదిగో ప్రభా ప్రారంభ ప్రార్థన నుంచి ప్రభా నా తండ్రి ఇప్పటి వరకు నువ్వు నడిపించిన విధానాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఇదిగో ప్రభా, ఇదిగో నువ్వు మాతో మాట్లాడటానికి ప్రభా నా తండ్రి నువ్వు సిద్ధపడిన విధానాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ ఇదిగో ప్రభా ఈ ఉదయకాల సమయంలో ప్రభా ఆశీర్వాదం అయ్యగారిని మీ చేతులకు అప్పగిస్తా ఉన్నాం ప్రభా. ఆ బిడ్డని మీ సిలువు చాటును మరుగుపరుచుకొని మీ నోటి బోరగా వాడుకొని అయ్యా ప్రతి మాట ప్రభా మేము ఏదైతే కోల్పోతా ఉన్నామో ఎట్టి స్థితిలో మేము జారిపోతా ఉన్నామో ప్రభా అయా మమ్మల్ని మీరు బలపరిచే విధంగా మాతో మాట్లాడమని వేడుకుంటా ఉన్నాం. మమ్మల్ని మేము సరి చేసుకొని నువ్వు మాట్లాడుతూ ఉంటుండగా వినగలిగిన చెవి, గ్రహించగలిగిన హృదయం ప్రభా అటు ఆత్మని మాకు అందరికి అనుగ్రహించి అయా మమ్మల్ని బలపరిచి నిలబెట్టి సహాయం చేయమని వేడుకుంటా ఉన్నాం. మాట్లాడబోతున్న అయ్యగారిని కూడా మీరు దీవించి ఆశీర్వదించండి. ఆ బిడ్డకు కావాల్సినటువంటి తగిన శక్తి సామర్థ్యాలని ప్రభా చాతుర్యాన్ని కూడా మీరే అనుగ్రహించమని వేడుకుంటా ఉన్నాం ప్రభా. ఏ విధంగా అయితే ప్రభా మీ ఆత్మ చేత నడిపించబడి ప్రభా నింపబడి మాట్లాడబోతా ఉన్నారు, పూర్తిగా మీ పరిశుద్ధాత్మ సహాయాన్ని అయ్యగారు కొంచెం అని వేడుకుంటా ఉన్నాం. ఇదిగో ప్రభా మరి వాక్యం జరుగుతూ ఉంటుండగా ప్రభా పూర్తి సమయాన్ని మీరు స్వాధీనపరచుకోండి. ఎక్కడ ఎటువంటి అంతరాయం ప్రభా నేను తండ్రి, అలాగే ఈ కరెంట్ కి సంబంధించినటువంటి అయా మరి ఎటువంటి ఇబ్బందులు ప్రభా జరుపుకోకుండా ప్రభా నేను తండ్రి పూర్తిగా ప్రభా నేను తండ్రి అయా మేము ఆమెనని చెప్పుకునే వరకు కూడా ప్రభా ప్రతి ఒక్కరి విషయంలోనూ మీరు కార్యం చేయండి. చక్కగా మంచి వాతావరణాన్ని మా అందరికి అనుగ్రహించి సహాయం చేయమని అయ్యా ప్రతి ఒక్కరిని మీ చేతులకు అప్పగిస్తూ మా ప్రభువును రక్షకునైన యేసుక్రీస్తు నామములో అడిగి బ్రతులాడి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. 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 ప్రైజ్ లార్డ్ సిస్టర్ గారు, దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్. క్షమించండి సహోదరి గారు, ఆశీర్వాదం అయ్య గారు వాక్యాన్ని అందిస్తారని చెప్పారు. యాక్చువల్ గా నిన్న అదే అనౌన్స్ చేసామండి, కానీ ఈ రోజు మనకి బ్రదర్ ఎలీషా బాబు గారు మనకి వాక్యాన్ని అందిస్తారండి, గమనించగలరు. బ్రదర్ ఎలీషా బాబు గారు ఈరోజు మనకి ప్రాతకాల జూమ్ మీటింగ్ కి వాక్యాన్ని అందించడానికి దైవానుచితంగా ఏర్పరచబడినటువంటి పాస్టర్ అయ్యగారిని పరిచయం చేయడం గౌరవంగా భావిస్తా ఉన్నాను. సహోదరులు ఎలీషా బాబు గారు స్వస్థలం గుంటూరు జిల్లా పొన్నూరు అండి, పొన్నూరు సమీపంలోని పెద్దపాలెం. వారు గణిత శాస్త్రంలో ఎంఎస్సి మరియు బిఎడ్ విద్యలను అభ్యసించారండి. 15 సంవత్సరాలు దేశవ్యాప్తంగా వివిధ ప్రదేశాల్లో గణితంలో లెక్చరర్ గా పనిచేస్తా వచ్చారండి. నాగపూర్లోని ఆర్మీ స్కూల్లో లెక్చరర్ గా పనిచేస్తున్నప్పుడు ఎలీషా గారు పూర్తికాల పరిచర్య కోసం దేవుని పిలుపునందుకొని కుటుంబ సమేతంగా అనంతపురం జిల్లా మరియు చుట్టుపక్కల విద్యార్థుల మధ్య యుఈఎస్ఏ పరిచర్య ద్వారా స్టూడెంట్స్ కౌన్సిలర్ గా ప్రభువును సేవిస్తా ఉన్నారు. వారి ప్రియ సతీమణి గారు ప్రగతి గారు, వీరికి 2 పిల్లలు, జషూరున్ మరియు పెర్సిస్ అని 2 బిడ్డలు కలరండి. అయ్యగారి కుటుంబాన్ని దేవుడు దీవించిన విధానాన్ని బట్టి దేవునికి వందనాలండి. వెల్కమ్ టు అయ్యగారు, ప్లీజ్ అండి ఎలీషా బాబు గారు. Thank you so much for your kind introduction. Good morning all of you. Praise Lord. ఈ ఉదయకాల సమయంలో మీ మధ్యలో కలవటానికి, మీతో కలిసి దేవుని వాక్యం గురించి కొన్ని విషయాలు ఆలోచించడానికి ప్రభు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. రూప అక్క ఈ ప్లాట్ఫామ్ ని పరిచయం చేసినందుకు అక్కకు కూడా థ్యాంక్స్ తెలియజేస్తూ, ఉదయకాలాన్ని ఇంతమంది చక్కగా జూమ్ మీటింగ్ లో
ఎవ్రీడే 5 to 6:30 జాయిన్ అయ్యి దేవుని వాక్యం కోసం ఆసక్తితో జాయిన్ అవ్వటం అనేది చాలా సంతోషదాయకమైనటువంటి విషయం. ఒకరోజు 2 రోజులు కాకుండా ఎవ్రీడే ఇలా కంటిన్యూ చేయటం అనేది మిమ్మల్ని అందరినీ అభినందించాల్సినటువంటి ఒక గొప్ప విషయం. రైట్, ఇవ్వబడిన సమయాన్ని బట్టి దేవుని థ్యాంక్స్ తెలియజేస్తూ దేవుని వాక్యం నుంచి కొన్ని మాటలు మనం చదువుకుందాం. అపోస్తుల కార్యాల గ్రంథం 8వ అధ్యాయం 26వ వచనం నుంచి ఉన్న భాగాన్ని మనం చదువుకుందాం. అపోస్తుల కార్యాల గ్రంథం 8వ అధ్యాయం 26వ వచనం ఉన్న భాగాన్ని నేను చదువుతాను. యాక్ట్స్ చాప్టర్ 8 వర్స్ 26 to 40. జస్ట్ ఐ విల్ రీడ్ ఇట్. ప్రభు దూత, నీవు లేచి దక్షిణముగా వెళ్ళి యెరూషలేము నుండి గాజాకు పోవు అరణ్య మార్గమును కలుసుకోమని పిలుపుతో చెప్పగా అతడు లేచి వెళ్ళెను. అప్పుడు ఐథియోపియల రాణి అయిన కందాకే క్రింద మంత్రి ఆమె యొక్క ధనాగారం అంతటి మీదనున్న ఐథియోపియుడైనటువంటి నపుంసకుడు ఆరాధించుటకు యెరూషలేమునకు వచ్చి ఉండెను. అతడు తిరిగి వెళ్ళుచు తన రథం మీద కూర్చుండి ప్రవక్త అయిన యెషయా గ్రంథం చదువుచుండెను. అప్పుడు ఆత్మ పిలుపుతో, నీవు ఆ రథము దగ్గరకు పోయి దాన్ని కలుసుకోమని చెప్పాను. పిలుపు దగ్గరకు పరిగెత్తుకుపోయి అతడు ప్రవక్త అయిన యెషయా గ్రంథం చదువుచుండగా విని, నీవు చదువుచున్నది గ్రహించున్నావా అని అడుగగా, అతడు ఎవడైనా నాకు త్రోవ చూపుకుంటే ఎలాగూ గ్రహింపగలనని చెప్పి రథం ఎక్కి తనతో కూర్చుండమని పిలుపును వేడుకొనెను. అతడు లేఖనమందు చదువుచున్న భాగం ఏదనగా, ఆయన గొర్రె వలె వదకు తేబడిను, బొచ్చు కత్తిరించు అని ఎదుట గొర్రెపిల్ల ఎలాగూ మౌనంగా ఉండెను, అలాగే ఆయన నోరు తెరవకుండెను. ఆయన దీనత్వం బట్టి ఆయనకు న్యాయ విమర్శ దొరకకపోయాను. ఆయన సంతానమును ఎవరు వివరించరు? ఆయన జీవం భూమి మీద నుండి తీసివేయబడినది. అప్పుడు నపుంసకుడు, ప్రవక్త ఎవరిని గూర్చి ఎలాగ చెప్పుచున్నాడు? తన్ను గూర్చియా వేరొకని గూర్చియా? దయచేసి నాకు తెలుపమని పిలుపుని అడిగాను. అందుకు పిలుపు నోరు తెరిచి ఆ లేఖనమును అనుసరించి అతనికి యేసును గూర్చిన సువార్త ప్రకటించెను. వారు త్రోవలో వెళ్ళుచుండగా నీళ్లున్న ఒక చోటికి వచ్చినప్పుడు నపుంసకుడు, ఇదిగో నీళ్లు, నాకు బాప్తిస్మిచ్చుటకు ఆటంకమేమని అడిగి రథము నిలుపుమని ఆజ్ఞాపించెను. పిలుపు, నీవు పూర్ణ హృదయంతో విశ్వసించిన ఎడల పొందవచ్చునని చెప్పాను. అతడు, యేసుక్రీస్తు దేవుని కుమారుడని విశ్వసించున్నానని ఉత్తరమిచ్చాను. పిలుపు నపుంసకుడు ఇద్దరు నీళ్లలోనికి దిగిరి. అంతట పిలుపు అతనికి బాప్తిస్మిచ్చెను. వారు నీళ్లలో నుండి వెడలి వచ్చినప్పుడు ప్రభు ఆత్మ పిలుపును కొనిపోయాను. నపుంసకుడు సంతోషించుచు తన త్రోవను వెళ్ళెను. అతడు పిలుపును మరి ఎన్నడూ చూడలేదు. అయితే పిలుపు ఆ జ్యోతిలో కనబడిను. అక్కడి నుండి కైసరయకు వచ్చే వరకు ఆ పట్టణములన్నిటిలో సంచరించుచు సువార్త ప్రకటించుచు వచ్చెను. ఈ భాగాన్ని మనం చాలా సార్లు చదువుకుని ఉంటాం, ఆలోచన చేసి ఉంటాం, తర్వాత మెసేజ్లు కూడా మాట్లాడి ఉంటాం. అయితే దేవుడు నాకు ఇచ్చిన కొన్ని తలంపులను ఈ ఉదయకాల సమయం మీతో పంచుకోవాలని ఆశపడతా ఉన్నాం. ఈ అపోస్తుల కార్యాల గ్రంథాన్ని రాసినటువంటి వ్యక్తి డాక్టర్ లోకా గారు ఫిజిషియన్. ఇతను థియోఫిలా అనే ఒక వ్యక్తి కోసం 2 పుస్తకాలు రాసినట్లు మనకు బైబిల్ గ్రంథంలో అర్థమవుతా ఉంది. థియోఫిలా అనే ఒక వ్యక్తి రోమన్ గవర్నమెంట్ లో ఒక మంచి ఎంప్లాయీ అయి ఉండొచ్చు. సో ఇతను ఫిజిషియన్ గా వైద్యం చేస్తా ఉన్నప్పుడు మేబీ పరిచయం అయి ఉంటాడు. సో అలాంటి వ్యక్తి యేసుక్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించడం కోసం, ఈ దేవుడు ఎలాంటి గొప్ప దేవుడు, ఈ దేవుడు మన కోసం ఎలాంటి గొప్ప కార్యం చేశాడు, రక్షణ కార్యం ఏం చేశాడు అనే విషయాలన్నీ ఆయన మొదటి పుస్తకమైనటువంటి లోకాసు వార్తలో పొందుపరచడం అనేది జరిగింది. లోకాసు వార్త. ఆ తర్వాత థియోఫిలా అనే వ్యక్తి నిజదేవుని తెలుసుకున్న తర్వాత విశ్వాసంలో బలపరచడం కోసం, ఆత్మీయంగా తనని దినదినం స్ట్రెంథెన్ చేయటం కోసం ఈ అపోస్తుల కార్యాల గ్రంథాన్ని, అపోస్తుల జీవిత చరిత్రను ఆయన ముందు పెట్టడం కోసం తన జీవితాన్ని ఛాలెంజ్ చేస్తూ, ఇదిగో అపోస్తులు ఇలా బ్రతికారు,
నువ్వు కూడా ఇలా బ్రతకాలి, మనం ఇలా బ్రతకాలి అనే దాన్ని తెలియచేస్తూ అపోస్తలుల కార్యాల గ్రంథాన్ని రాసినట్లు మనకి అర్థమవుతా ఉంటది. సో ఒక వ్యక్తి కోసం డాక్టర్ లోక ఎంత ప్రయాసపడ్డాడో మనకి అర్థమవుతా ఉంటది. డాక్టర్స్ చాలా బిజీగా ఉంటారు. వాళ్ళ ఫిజిషియన్ వాళ్ళ వృత్తిలో చాలా బిజీగా ఉంటారు. ఈవెన్ దో ఆయన ఎంత మంచి టైం ఇచ్చి ఒక్క వ్యక్తి కోసం ఒక బుక్ రాయటం అంటే, మనం ఒక మెసేజ్ రాసుకోవటానికే చాలా కష్టంగా ఉంటది. మెసేజ్‌లో గూడా మెయిన్ పాయింట్స్ రాసుకుంటా ఉంటాం. బట్ ఒక బుక్‌ని రాయటం అనేది అది దేవుడిచ్చిన ఒక గొప్ప భాగ్యం. ఎట్ ది సేమ్ టైమ్ ఎంత టైమ్‌ని, టాలెంట్స్‌ని, ట్రెజరర్‌ని, తర్వాత తన టీయర్స్‌ని, తన టెక్నాలజీని ఇవన్నీ ఇన్వెస్ట్ చేయాల్సినటువంటి అవసరత ఉండుంటది కదా! కాబట్టి అంటే ఒక వ్యక్తి కోసం తను పడిన ప్రయాస ఎలాంటిదో అర్థం చేసుకోవాలి అనేది కూడా ఒక మాట మనం అర్థం చేసుకోవాలి. తర్వాత ఈ భాగంలోనికి మనం వస్తే, ఈ భాగంలోనికి మనం వస్తే 8, 9, 10 అధ్యాయాల్లో ముగ్గురు మంచి లీడర్స్‌ని మనం చూస్తా ఉంటాం. 8వ అధ్యాయంలోనేమో నపుంస గురించినటువంటి వృత్తాంతం మనం చదువుతాం. 9వ అధ్యాయంలో అపోస్తలుడైనటువంటి పౌలు గారి గురించిన వృత్తాంతం మనం చదువుతాం. 10వ అధ్యాయంలో కొర్నేలి గురించినటువంటి వృత్తాంతం మనం చదువుతాం. వీళ్ళ ముగ్గురు ఎవరు అని ఏ సంతానానికి సంబంధించిన వారు అని ఆలోచిస్తున్నప్పుడు, నపుంసకుడు హాము సంతానానికి సంబంధించినటువంటి వ్యక్తి. సౌలు షేము సంతానానికి సంబంధించినటువంటి వ్యక్తి. కొర్నేలి యాపేతు సంతానానికి సంబంధించినటువంటి వ్యక్తిగా మనం బైబిల్ గ్రంథంలో బైబిల్ పండితులు చెప్తా ఉంటారు. కాబట్టి అసలు ఈ జనరేషన్స్ ఎలా వచ్చినాయి అని మనం ఆలోచిస్తా ఉన్నప్పుడు మనకి నోవా కుమారులైనటువంటి షేము, హాము, యాపేతు. యాక్చువల్ యాపేతు పెద్దోడండి. యాపేతు, షేము, హాము వీళ్ళ సంతానం నుంచే వీళ్ళందరూ వచ్చినట్లు మనం చూస్తా ఉన్నాం. అంటే అపోస్తలుల కార్యాల గ్రంథాన్ని ఎంత చక్కగా క్రోడీకరించాడు అన్నది కూడా ఇక్కడ మనకు అర్థమవుతా ఉంటది ఈ భాగం చదువుతున్నప్పుడు. అంటే ఏ ఒక్క జనాంగాన్ని విడిచిపెట్టలేదు. ఏ ఒక్క జనాంగానికి అంటే విడిచిపెట్టకుండా అందరికీ దేవుడు అవసరం. అందరూ వాళ్ళ వాళ్ళ హృదయాల్లో ఆధ్యాత్మిక చింతన ఉంది. అందరూ ఈ నిజ దేవుని తెలుసుకోవాలి. అందరూ ఈ నిజ దేవుని కోసం ఈ నిజ దేవుని దగ్గరికి రావాలి అనే తపన కూడా ఈ భాగంలో మనకి కనిపిస్తా ఉంది. షేము, హాము, యాపేతు ముగ్గురు డివైడ్ అయ్యి ఈరోజు ప్రపంచంలో కొన్ని దేశాలు ఉన్నాయంటే వీళ్ళ పేరు మీదే ఉంటా ఉంటాయి. ఇవి డివైడ్ అయినట్లు మనం బైబిల్ గ్రంథంలో బైబిల్ చరిత్రలో మనం ఇవన్నీ చదువుకుంటా ఉంటాం. కాబట్టి ఈ విషయాలను మనం ఆలోచిస్తా ఉన్నప్పుడు ఏ ఒక్క వంశం కూడా వదిలిపెట్టడానికి వీల్లేదు. ఏ ఒక్క కులం గాని, గోత్రం గాని, మతం గాని, ఏ ఒక్క పర్సన్ కూడా సువార్తకు అంటే అందరూ సువార్తకు అర్హులే. అందరూ సువార్తకు అర్హులే అన్న సత్యం కూడా ఈ అపోస్తలుల కార్యాల గ్రంథంలో మనకి అర్థం అవుతా ఉంటది. అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, అపోస్తలుడైనటువంటి పౌలు గారైనా లేదే లూకా గారు ఏమని క్రోడీకరిస్తా ఉన్నాడంటే, అంటే ఆయనకున్నటువంటి అండర్‌స్టాండింగ్ ఎంత గొప్పదో కదండీ! ఆయనకున్న అండర్‌స్టాండింగ్. పేతురుకి ఒక అండర్‌స్టాండింగ్ ఉంది. యూదులకే అన్నటువంటి. కానీ కొర్నేలి దగ్గరికొచ్చిన తర్వాత ఆయన అండర్‌స్టాండింగ్ మారినట్లు మన వాక్యంలో మనం చదువుతా ఉంటాం. అంటే లూకా గారి యొక్క అండర్‌స్టాండింగ్ మనం అర్థం చేసుకుంటున్నప్పుడు సువార్తకు అనర్హులు ఎవరూ లేరు. ఈ మాట నేను చెప్తున్నప్పుడు నాకు ఇంకొక మాట కూడా జ్ఞాపకం వస్తుంది. దేవుడు క్షమించలేనటువంటి వ్యక్తి ఎవరూ లేరు. దేవుడు క్షమించలేనటువంటి పాపం ఏదీ లేదు ఈ లోకంలో. కాబట్టి సువార్తకు అందరూ అర్హులే, అందరూ యోగ్యులే అనే భావన కూడా ఇక్కడ మనకి కనిపిస్తా ఉన్నట్లు మనకి అర్థమవుతా ఉంది. రండి ఈరోజు మనం చదువుకున్నటువంటి ఈ వాక్యాన్ని కొద్దిసేపు మనం ధ్యానం చేద్దాం. దీంట్లో ప్రాముఖ్యంగా నేను ఇద్దరు వ్యక్తుల జీవితాల గురించి మీ ముందుంచాలని ఆశపడతా ఉన్నా. ఈ భాగంలో మేజర్‌గా మనకు కనిపిస్తున్నటువంటి వ్యక్తులు ఎవరు కనిపిస్తున్నారు అనంటే, ఫిలిపు ఒక అతను కనిపిస్తున్నాడు.
నపుంసకుడు ఒక అతను కనిపిస్తున్నారు కదా. వీళ్ళిద్దరు గురించినటువంటి కొన్ని విషయాలు ఈ ఉదయకాల సమయం మీతో పంచుకోవటానికి నేను ప్రయత్నం చేస్తాను. నపుంసకుడు గురించి కొన్ని మాటలు ఆలోచించేద్దాం. ఇది ఎక్కడ అంటే ప్రస్తుతం ఉన్నటువంటి సోడాన్ అనే ప్రాంతపు ఏరియా అని మనం చెప్పుకోవచ్చు. ఈ సంఘటన జరుగుతున్నటువంటి స్థలం అర్థమైందా? ప్రస్తుతం ఉన్నటువంటి సోడాన్ ఆ ప్రాంతపు. రైట్. ఏంటి నపుంసకుని గురించి మనకి రాయబడిన మాట ఏంటి? ఏం అర్థమవుతుంది ఇక్కడ అని ఆలోచిస్తున్నప్పుడు, నపుంసకుడు ఎవరు? అసలు తన వృత్తి ఏంటి? తను ఏం చేస్తున్నాడు? అనేది మనం ఆలోచిస్తున్నప్పుడు 27వ వచనంలో స్పష్టంగా రాసింది కదా. అయితే ఐథియోపియల రాణి అయిన కందాకే క్రింద మంత్రి అయి ఆమె యొక్క ధనాగారం అంతటి మీద ఉన్న ఐథియోపియుడైన నపుంసకుడు ఆరాధించుటకు యెరూషలేముకు వచ్చి ఉండెను. నపుంసకుడు, ఐథియోపియుడు, కందాకే క్రింద మంత్రి, ఫైనాన్స్ మినిస్టర్ కదా. తన పొజిషన్ ఏంటి అని ఆలోచిస్తున్నప్పుడు ఒక దేశంలో ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్నట్లు మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఫైనాన్స్ మినిస్టర్ ఇన్ జనరల్ గా ఫైనాన్స్ మినిస్టర్ బిజీగా ఉంటారా? చాలా లేజర్ గా, చాలా క్యాజువల్ గా టైం పాస్ చేస్తా ఉంటారా? మనందరికీ తెలుసు ఫైనాన్స్ మినిస్టర్ చాలా బిజీగా ఉంటారు. దేశంలో కొన్ని అంటే మినిస్టర్ పోస్టులు చాలా కీలకమైనవి. హోమ్ మినిస్టర్ చాలా కీలకమైనది, ఫైనాన్స్ మినిస్టర్ కీలకమైనది. అంటే చాలా కీలకమైన బాధ్యతలో ఉన్నటువంటి వ్యక్తి 24/7 ఎంతో బిజీగా ఉంటారు. ఇలాంటి బిజీగా ఉండే ఈ పర్సన్ ఎక్కడికి వెళ్ళి ఆరాధించొస్తున్నాడు అని ఆలోచిస్తా ఉన్నప్పుడు, ఆరాధించటం కోసం అన్యుడైనటువంటి నిజదేవుణ్ణి తెలుసుకున్నటువంటి, నిజదేవుని గురించి ఏదో కొద్ది గొప్ప అవగాహన ఉన్నటువంటి ఈ ఐథియోపియుడు నపుంసకుడు ఆరాధించడానికి యెరూషలేముకి వెళ్ళి వస్తున్నట్లు మనకి అర్థమవుతా ఉంది. ఈ భాగంలో యెరూషలేముకి వెళ్ళి వస్తున్నాడు కదా. అంటే యెరూషలేముకి వెళ్ళి రావటంలో ఇక్కడ మనకి ఏం అర్థమవుతుందంటే, యెరూషలేం దాదాపు నియర్లీ ఒక 2000 కిలోమీటర్స్ ఉంటుంది తనున్న ప్లేస్కి, తను వెళ్ళినటువంటి ఆరాధించడానికి వెళ్ళిన స్థలానికి. అంటే ఏమి అర్థమవుతుంది ఇక్కడ అంటే, దేవుని పట్ల తనకున్నటువంటి ప్రేమ, ఆప్యాయత మనకు అర్థమవుతా ఉంది. దేవుని పట్ల తనకున్న తృష్ణ అర్థమవుతుంది. డిస్టెన్స్ డజంట్ మ్యాటర్ అన్నది మనకు అర్థమవుతుంది. అంటే అదొకటి. రెండోది, నేను బిజీయే బట్ ఆరాధనకు సమయం ఇవ్వలేనంత బిజీ అయితే కాదు. నేను బిజీయే, నేను దేవునితో వ్యక్తిగతమైన సమయం గడపటానికి సమయం ఇవ్వలేనంత బిజీ అయితే కాదు. నేను బిజీయే, వ్యక్తిగతంగా వాక్యాన్ని ధ్యానం చేయలేనంత బిజీ అయితే కాదు అనేది ఇక్కడ నపుంసకుని జీవితంలో నుంచి మనకి అర్థమవుతున్నటువంటి ఒక సత్యం. కాబట్టి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిందంటే, హౌ లాంగ్ ద డిస్టెన్స్ హీ ట్రావెల్డ్ టు వర్షిప్. ఎంత దూరమైనా ఐ షుడ్ గో అండ్ ఐ షుడ్ వర్షిప్. అట్ ఏ వండర్ఫుల్ యాటిట్యూడ్ అండి. ఎంత మంచి యాటిట్యూడ్ కదండి. మనం ఆలోచిస్తూ ఉన్నప్పుడు నపుంసకుడు నిజదేవుని, నపుంసకుల్ని సమాజంలో మనం చాలా తేలిగ్గా లెక్కలేనట్టు మన ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తూ ఉంటాం కొన్నిసార్లు. అందరూ కాదులేండి, కొంతమంది బిహేవ్ చేస్తూ ఉంటారు. బట్ వాక్యంలో ఎంత ప్రయారిటీ వాళ్ళకుందో అర్థం చేసుకోవాలి. మనం వాళ్ళ నుంచి ఎంత మంచి విషయాలు నేర్చుకోవాలో మనకు అర్థం అవుతా ఉంది. వాట్ ఈస్ సచ్ లాంగ్ డిస్టెన్స్ హీ ట్రావెల్, వాట్ ఏ వండర్ఫుల్ థింగ్. మనం దీన్ని అర్థం చేసుకోవాలి కదా. బిజీ అనే దానికి ప్రకాష్ యశుడియన్ గారు ఒక డెఫినేషన్ ఇచ్చారు. ఆయన బుక్ కొన్ని చదువుతా ఉన్నప్పుడు నాకు ఒక మాట నచ్చి దాన్ని నేను తీసుకున్నాను. BUSY అని అంటాం కదా, బిజీ. బీయింగ్ అండర్ సటనిక్ యోక్ అని అంటారు. బీయింగ్
అండర్ సెటనిక్ యోక్. అంటే దేవుని సన్నిధికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత నేను ఇవ్వకపోతే, దేవుని సమయం దేవునికి ఇవ్వలేకపోతే, దేవుని సమయం దేవునికి ఇవ్వలేనంత బిజీ గనక నేనైతే, నేను ఇప్పటికీ సాతాను యొక్క కాడి క్రింద ఉన్నట్లే. నేను ఫ్రీ బర్డ్ అయ్యానని అనుకోవచ్చాము. నేను యేసుప్రభుని నమ్ముకున్నాను అని అనుకోవచ్చాము. నేను దేవుని బిడ్డనన్న భ్రమలో ఉండొచ్చామో కానీ, మన డే ఆఫ్టర్ డే లైఫ్‌లో బ్రదరు బాగా ప్రేయర్ చేసుకుంటున్నారా? సిస్టర్ వాక్యాన్ని బాగా స్టడీ చేస్తున్నారా? దేవునితో ఎంత మంచి ఇంటిమసీ కలిగి ఉంటున్నారు? ప్రభుతో తృప్తికరమైన సమయం గడిపే టైం ఉంటుందా మనకి? తృప్తికరంగా దేవునితో మాట్లాడగలుగుతున్నామా? ఒకవేళ మీ ఆన్సర్ యెస్ అయితే దేవునికే మహిమ, దేవునికే ఘనత. ఒకవేళ లేదు బ్రదరు, అప్పుడప్పుడు హడావుడి జీవితంలో, ఈ హడావుడి టైమ్స్‌లో, ఈ బిజీ షెడ్యూల్స్‌లో దేవునితో పెద్ద సమయాన్ని గడపట్లేదు బ్రదరు. దేవునితో తృప్తికరమైన సమయం గడిపేంత టైం ఉండట్లేదు బ్రదరు అని ఒకవేళ అంటే, మనం చెప్పకనే చెప్పినట్లు మనం సాతాను యొక్క కాడి క్రిందకి వెళ్ళిపోతున్నాం డే ఆఫ్టర్ డే, డే ఆఫ్టర్ డే. ఒకవేళ చదువుతున్నా ఏదో చదవాలే అన్నట్టు చదువుతున్నామా? ప్రార్థన చేసుకుంటున్నా ఏదో మొక్కుబడి ప్రార్థనలు అయిపోయినాయా? మొక్కుబడి వాక్య ధ్యానాలు అయిపోయినాయా? మొక్కుబడిగా చర్చికి వెళ్ళటం, మొక్కుబడిగా వెళ్ళకపోతే బాగాదు కాబట్టి సమాజానికి భయపడో, లేకపోతే ఎవరికో భయపడి ఇవన్నీ చేస్తున్నావా? లేకపోతే ఎంతో ఇంట్రెస్ట్ నా కోసం ప్రాణం పెట్టిన దేవుని కోసం, నన్ను ఎంతగా ప్రేమించిన దేవుని కోసం నేను ఉదయకాలం లేకపోతే ఎలాగండి? నేను ఉదయకాలం ఆయనతో తృప్తికరమైన సమయం గడపకపోతే ఎలాగండి? అన్నటువంటి జిజ్ఞాసతో, ఆసక్తితో దేవుని సన్నిధికి వస్తున్నామా? ఎలా దేవుని సన్నిధిలో గడుపుతున్నాం అనేది ఈ ఉదయకాల సమయం మీకు మీకు మీరు, నాకు నేను, ఎవరికి వాళ్ళు వ్యక్తిగతంగా దేవుని సన్నిధిలో వాక్య వెలుగులో ఈ విషయాలు మనం ఆలోచన చేసుకోవాలి. కాబట్టి ఐ యామ్ సో బిజీ, బట్ ఆరాధనకు సమయం లేనంత బిజీ అయితే కాదు నేను. ఐ యామ్ సో బిజీ, వాక్యం చదువుకోలేనంత బిజీ అయితే కాదు. ఐ యామ్ సో బిజీ, ప్రార్థన చేసుకోలేనంత బిజీ అయితే కాదు. ఇది మనకి అర్థమవుతున్నట్టు. ఇంకా చాలా విషయాలు అక్కడ మనం తోడుతా ఉంటే వస్తా ఉంటాయి. బట్ నేను సింపుల్‌గా కొన్ని విషయాలు జస్ట్ గ్లింప్స్‌గా చెప్పి నేను ముందుకు వెళ్తా ఉంటాను. తర్వాత మీరు ఖాళీ టైంలో ధ్యానం చేస్తూ మీరు ముందుకు వెళ్తా ఉంటే దేవుడు చాలా విషయాలు మనతో మాట్లాడుతా ఉంటాడు. దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్ ఐ వాంట్ టు షేర్ విత్ యూ. ద సెకండ్ థింగ్, ఆయన అప్పుడే ఆరాధనకు వెళ్ళాడు కదండీ! అప్పుడే ఆరాధనకు వెళ్ళాడు. తిరిగి రిటర్న్ జర్నీలో ఆయన ఏం చేస్తా ఉన్నాడు అని మనకు అర్థం. అతడు తిరిగి వెళ్ళొచ్చు 29 28వ వచనం చదువుతున్నాను. అతడు తిరిగి వెళ్ళొచ్చు తన రథం మీద కూర్చుండి ప్రవక్త అయిన యెషయా గ్రంథం చదువుచుండెను కదా! ఇప్పుడు అప్పుడే కదండీ వాక్యం ఉంది. అప్పుడే కదండీ దేవుని సన్నిధికెళ్ళొచ్చింది. మళ్ళీ వాక్యం చదవాలా? మళ్ళీ వాక్యం చదవాలా? చక్కగా ప్రకృతిని ఆస్వాదిస్తా, సీనరీస్ చూసుకుంటా, రథం నడిపే వ్యక్తితో మాట్లాడుకుంటా, ఏదో చిట్ చాట్ చేసుకుంటా, సరదాగా కబుర్లు చెప్పుకుంటా వెళ్ళిపోతూ ఉండొచ్చు కదా! కానీ అక్కడ చదివితే తిరిగి వెళ్ళుచు తన రథం మీద కూర్చుండి యెషయా గ్రంథం చదువుతున్నట్లు మనకు అర్థమవుతుంది. అంటే వాక్యం పట్ల తనకున్నటువంటి తృష్ణ. మేబీ ఆ రోజు ఆహ్, ఆహ్, ఆ ఆరాధన కార్యక్రమంలో దాని గురించిన విషయాల గురించి మాట్లాడారు. ఆ విషయాల గురించి ఆలోచిస్తున్నాడు. కాబట్టి వాక్యం విన్నా సమయం దొరికినప్పుడల్లా దేవుని వాక్యంతో టైమ్ స్పెండ్ చేయాలన్నటువంటి తృష్ణ ఇతనిలో మనకి కనిపిస్తా ఉంది. ఖాళీ దొరికినప్పుడల్లా ఏదో చిట్ చాట్ చేయటం, సరదాగా కబుర్లు చెప్పుకోవటం, సెల్ ఫోన్‌లో ఏయేయో చూసుకుంటా ఉంటాం. టీవీలు ఆన్ చేసుకొని సీరియల్స్ గాని, లేకపోతే ఇంకేవేవో చూస్తా ఉంటాం.
అసలు టైం పాస్ కావట్లేదండి. ఏం చేయాలో అర్థం కావట్లేదండి అని ఫీల్ అవుతూ ఉంటారు కొంతమంది. ఫీల్ అవుతా ఉంటారు. సచ్ ఎ లాంగ్ డిస్టెన్స్ నేను అనుకుంటాను. హీ ట్రావెల్డ్ వెరీ నైస్‌లీ, జాయ్‌ఫుల్లీ, జాయ్‌ఫుల్లీ అని అంటాను నేను. తర్వాత మీరు అది చదివితే, దాని హిస్టరీ చదివితే మనకు కూడా చాలా విషయాలు అర్థమవుతా ఉంటాయి. కాబట్టి అంటే ఆహ్, సమయం దొరికినప్పుడల్లా దేవుడితో, దేవుని వాక్యంతో గడపాలనే తృష్ణ అతనిలో మనకి కనిపిస్తా ఉంది. మనకి కనిపిస్తా ఉంది. కాబట్టి దీన్ని మనం అర్థం చేసుకోవాలి. దీన్ని మనం అర్థం చేసుకోవాలి. ఏంటి దీనిలో మనం అర్థం చేసుకోవాల్సింది? మనం ఆహ్, చాలా సార్లు చేయవలసిందే చేయకుండా బిజీ అయిపోతున్నాం. ఎందుకు చేయకూడనివి చేస్తున్నాం అనంటే, మనందరం తెలిసిన ఒక సత్యం ఏంటంటే, జస్ట్ నేనేదో వాక్యంలో నుంచి మనకు తెలియని విషయాలు నేను చెప్పట్లేదండి. మనకు తెలిసిన విషయాలే మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను. దేవుడు మనకి అంతే గదా! మీ ద్వారా నా జ్ఞాపకం చేయటం, నా ద్వారా మీకు జ్ఞాపకం చేయటం, మళ్ళీ రీకనెక్ట్ అయ్యి ఆ దేవునిలో ముందుకు వెళ్ళటం. ఇదే మనం చేసుకోవాల్సినటువంటిది. ఇక్కడ మనం ఆలోచిస్తా ఉన్నప్పుడు అంటే జనరల్‌గా ఆలోచిస్తున్నప్పుడు ఎందుకు చేయకూడనివి చేస్తా ఉంటామంటే, చేయవలసినవి చేయట్లేదు కాబట్టి. చేయవలసినవి దానికి ఇవ్వాల్సిన సమయం చేయకూడని ఆటికి ఇస్తున్నాం కాబట్టి. కాబట్టి ఏంటి సిస్టమాటిక్ వర్డ్ ఆఫ్ గాడ్. స్టడీ ద వర్డ్ ఆఫ్ గాడ్. సిస్టమాటిక్‌గా దేవుని వాక్యాన్ని ధ్యానం చేయటం. సిస్టమాటిక్ ప్రేయర్ లైఫ్. సిస్టమాటిక్ డిసిప్లిన్ లైఫ్. తర్వాత మన జాబ్ గురించి గాని, లేపోతే పిల్లల స్టడీస్ గురించి గాని, లేపోతే ఫ్యామిలీ పరిస్థితుల గురించి గాని. అంటే మనం దీని మీదే బిజీ అవ్వాల్సినటువంటి మనం కొన్నిసార్లు అందుకే బైబిల్‌లో కూడా రాశారు. ముసలమ్మ ముచ్చట్లకు కొంతమందికి ఎప్పుడు చూసినా వాళ్ళెలా, ఈళ్ళెలా, వాళ్ళలా, ఈళ్ళెలా దీని గురించే ఎక్కువ ఆలోచిస్తారు గానీ, నేను నా ప్రభు, నేను నా దేవుడు, నా దేవుని వాక్యంతో ఎక్కువ సమయం గడుపుతా. దేవుని వాక్యం చదివే కొద్దీ నాలో గొప్ప ట్రాన్స్‌ఫర్మేషన్ వస్తది. కాబట్టి ఐ వాంట్ టు స్పెండ్ మచ్ టైమ్ విత్ మై వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యం వెలుగులో నా జీవితాన్ని పరిశీలన చేసుకుంటూ నేను ముందుకు వెళ్ళిపోతాను అనేటువంటి యాటిట్యూడ్ ఇతనికి కనిపిస్తుంది. అర్థమవుతుందా? అర్థం అవ్వట్లేదు. అసలు ఇక్కడ మనం చదువుతుంటే అతనికి ఏం అర్థం కావట్లేదు. బట్ సింపుల్లీ హి ఈస్ రీడింగ్ అండి. ఎంత డిజైరే గదా! ఎంత ఆసక్తో గదా! అందుకే పిలిపొచ్చి, "బాబు నువ్వు చదువుతున్నది అర్థమవుతుందా?" అంటే ఏమన్నాడు? ఎవడైనా బోధించేవాడు లేకపోతే నాకెట్టా అర్థమైద్ది సార్. రండి వచ్చి కూర్చొని నాకు బోధించు అని అంటాడు కదా! కాబట్టి ఇక్కడ మనం ఈ మాటలు చదువుతున్నప్పుడు 31 వచనాన్ని చదువుతున్నాను. అతడు ఎవడైనా నాకు త్రోవ చూపుకుంటే ఎలాగు గ్రహింపగలనని చెప్పి రథమెక్కి తనతో కూర్చుండమని పిలుపును వేడుకొనెను. మనం ఆలోచిస్తున్నప్పుడు పిలుపుని వేడుకున్నట్టు మనకనిపిస్తుంది కదా! పిలుపుని వేడుకున్నాడు. ఈయనెవరండి? సమాజపరంగా మాట్లాడుకుంటే అంటే సోషల్ స్టేటస్‌లో మాట్లాడుకుంటే హి వాస్ వెరీ బిగ్ పర్సన్ ఇన్ ద సొసైటీ. కదా! ఫైనాన్స్ మినిస్టర్ అంటే చాలా బిగ్ పర్సన్. అలాంటి వ్యక్తి సామాన్యుడు అంటే పాస్టర్స్‌ని ఈ రోజుల్లో ఎలా చూస్తా ఉంటారు కొంతమంది, అందరూ కాదులెండి. కొంతమంది పని పాట లేక మినిస్ట్రీకొచ్చారని, కొంతమందికి మంచి అండర్‌స్టాండింగ్ ఉంటుంది. కొంతమంది బాగా చదువుకొని జాబులు రిజైన్ చేసి మినిస్ట్రీకొచ్చారని కొంతమందికి మంచి అభిప్రాయం. కానీ కొంతమందికి చాలా చీప్ మెంటాలిటీ కూడా ఉంటది. చీప్ మెంటాలిటీ కూడా. చాలా తక్కువగా చూస్తా ఉంటారు. చాలా చులకనగా మాట్లాడతారు. వాళ్ళ దగ్గరికొచ్చేసరికి వాళ్ళ యాటిట్యూడ్ మారిపోతా ఉంటది. బట్ నపుంసకుని జీవితంలో మనకు అర్థమవుతుందంటే, ఎవడైనా త్రోవ చూపుకుంటే నాకెలా తెలిసిద్ది. అసలేమనొచ్చు? బాబు పిలుపొచ్చి అడుగుతున్నాడు. "నువ్వు చదువుతున్నది అర్థమవుతుందా?" అన్నప్పుడు ఏమనొచ్చు జనరల్‌గా? "నీకెందుకయ్యా? నేనేదో చదువుకుంటున్నాను గదా! నా దోవన నేనెళ్తున్నాను గదా! నీకెందుకు?" అని అనొచ్చు జనరల్‌గా. బట్ ఆ యాటిట్యూడ్ లేదు. ఆ యాటిట్యూడ్. కొన్ని సార్లు అర్థం కాపోయినా అర్థమైనట్టు యాక్ట్ చేస్తా. అది చాలా డేంజర్ అండోయ్! విశ్వాస జీవితానికి చాలా డేంజర్ అది.
అర్థం కాకపోయినా అర్థమైనట్టు, తెలియకపోయినా తెలిసినట్లు, పర్వాలేదులే, మీరేం చెప్పాల్సిన అవసరం లేదులే. ఆ యాటిట్యూడ్ అనేది క్రైస్తవ విశ్వాస జీవితంలో మంచిది కాదు. అది చాలా డేంజరస్ యాటిట్యూడ్. బట్ నపుంసకుని జీవితాన్ని స్టడీ చేస్తున్నప్పుడు ఆ యాటిట్యూడ్ లేదు. కెన్ యూ ప్లీజ్ వస్తారా, వచ్చి నాతో కూర్చోండి, నాతో కూర్చో అన్న మాటలో నాకేమర్థమైందంటే, మరి మీకేమర్థమైంది నాకు తెలియదు కానీ, ఈక్వల్ స్టేటస్. నేను సమాజ పరంగా చాలా గొప్పోడినే, బట్ దేవుని దగ్గర వీఆర్ ఆల్ ఈక్వల్. సమాజ పరంగా నేను గొప్పోడినే, బట్ దేవుని పరంగా వీఆర్ జస్ట్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. పెట్టారు బ్రదర్, ఆత్మీయ గర్వం అనేది లేదు, అహంకారం లేదు కదా. ఆయన జీవితాన్ని మనం స్టడీ చేస్తున్నప్పుడు ఎక్కడ కూడా ఏ కోశాన్ని కూడా గర్వం, అహంకారం అనేది కనిపించట్లేదు కదా. కాబట్టి ఈ మాటలు మనం ఆలోచిస్తూ ఉన్నప్పుడు కొన్నిసార్లు మనం బయట ఒక ఆఫీసులో అవ్వచ్చు, ఒక మంచి పొజిషన్లో ఉండొచ్చు. అదే పొజిషన్ని కొంతమంది ఫెలోషిప్ లో క్యారీ చేస్తారు. ఇంకొక సాడెస్ట్ థింగ్ చెప్పనా, అదే అదే పొజిషన్ని కొంతమంది ఫ్యామిలీలో కూడా క్యారీ చేస్తారు. మేబీ యు ఆర్ ఎ డాక్టర్ అట్ అవుట్ సైడ్, ఎట్ హోమ్ జస్ట్ సింపుల్లీ యు ఆర్ జస్ట్ ఫాదర్ అండ్ యువర్ హస్బెండ్. ఇఫ్ యు ఆర్ జెంట్, ఇఫ్ యు ఆర్ లేడీ, just you are a mother and just wife. That much. In the fellowship, just we are outside of the society. You may high cadre, but in the fellowship, just we are brothers and sisters. That much. Nothing else. ఒకవేళ దీనికంటే అతీతంగా నేను ఏమన్నా క్యారీ చేస్తా ఉంటే డేంజర్ అని గమనించాలి. ఎవరు అన్మ్యూట్ చేశారండి? మ్యూట్ చేయరా, కొంచెం రీసౌండ్ వస్తుంది ప్లీజ్. డేంజర్ అని గమనించాలి. కాబట్టి ఈ విషయాన్ని మనం ఆలోచిస్తా ఉన్నప్పుడు ఆయన జీవితం నుంచి, నపుంసకుడి జీవితం నుంచి ఎంతో చక్కని విషయాలు బైబిల్ గ్రంథంలో మన కోసం రాసించారు కదండి. అంటే అందుకే కొన్నిసార్లు ఇళ్లలో గొడవలు ఎందుకు అవుతాయి, ఫెలోషిప్ లో గొడవలు ఎందుకు అవుతాయి, వర్క్ ప్లేస్ లో గొడవలు ఎందుకు అవుతాయి? స్టేటస్ చూసుకున్నప్పుడు, నేను ఎవరినో తెలుసా అని అన్నప్పుడు, నాకు ఎంత నాలెడ్జ్ ఉందో తెలుసా, ఏం చదువుకున్నాను తెలుసా అని అన్నప్పుడు, ఇంట్లో కూడా కొన్నిసార్లు నువ్వేనేంటి, నేను చేయట్లేదేంటి జాబ్ అని అంట. ఫ్యామిలీలో డిస్టర్బెన్సెస్ ఎన్ని ఫ్యామిలీ చూడలేదండి. లాయర్తో మాట్లాడుతూ ఉంటే ఆయన అంటున్నాడు, 70% ఆఫ్ ద families they are coming from the diverse, they are from the Christian background. See, క్రైస్తవ సమాజం ఎంత క్రిటికల్ కండిషన్ లో ఉందో అర్థం చేసుకుందామా? దేవుడు తన ఉద్దేశాలను నెరవేర్చడానికి ఒక ఫ్యామిలీని ఇస్తే, ఆ ఫ్యామిలీలో నా పొజిషన్ చూసుకొని, నా స్టేటస్ చూసుకొని, నా జాబ్ని చూసుకొని, నా క్యాస్ట్ని చూసుకొని, లేకపోతే సంథింగ్ చూసుకొని గర్వంతో, అహంకారంతో విర్రవీగుతున్నామా? ఈవెన్ ఫెలోషిప్ లో గర్వంతో, అహంకారంతో విర్రవీగుతా ఉంటే, ఈ ఉదయకాల సమయం దేవుని వాక్యం మాట్లాడుతూ ఉంది, నాశనానికి ముందు గర్వం నడుస్తుంది. గర్వం నాలో దినదినం పెరిగిపోతుందంటే ఐఎమ్ వెరీ క్లోజ్ టు నాశనం అని గుర్తుపెట్టుకోవాలి. నేను నాశనానికి చాలా సమీపంగా వెళ్తున్నాను అని జ్ఞాపకం చేసుకుని, రిక్వెస్టింగ్ మోడ్ కదా, వేడుకుంటున్నాడు, అయ్యా రా నాతో కూర్చో, ఈక్వల్ స్టేటస్ ని కనిపిస్తుంది. తర్వాత రిక్వెస్టింగ్ మోడ్ కనిపిస్తుంది, వేడుకుంటా ఉన్నాడు. అంటే సత్యాన్ని తెలుసుకోవాలన్న ఆక్రందన, ఆవేదన వీళ్ళు మనకి కనిపిస్తా ఉంది. ఇంకా మాట్లాడుతూ ఉంటే అక్కడ ఆగిపోతాం. జస్ట్ నేను చెప్పుకుంటూ వెళ్ళిపోతా ఉంటాను. వీలైతే నోట్స్ రాసుకోండి. తర్వాత మీరు మీ లీజర్ టైంలో కూర్చొని స్టడీ చేస్తూ ఉంటే దేవుడు ఇంకా మీకు చాలా తలంపులు ఇస్తాడు. చాలా తలంపులు ఇచ్చి దేవుడు మనం తృప్తిపరుస్తూ ఉంటాడు. రైట్, వేడుకుంటా ఉన్నాడు కదా. తర్వాత అతను ఆ భాగం చెప్తా ఉంటే,
అతను చదువుతున్న భాగం, ఆయన గొర్రె వలె వదకు తేబడును, బొచ్చు కత్తిరించు అని ఎదుట గొర్రెపిల్ల ఎలాగ మౌనంగా ఉండెనో, ఆయన ఆ నోరు తెరవకుండెను అన్న మాట మనం చదువుతాం. ఆయన దీనత్వం బట్టి. అంటే అంతేకాకుండా 34వ వచనం కూడా చదువుతుంటే అక్కడ ఒక మాట, అప్పుడు నపుంసకుడు ప్రవక్త ఎవరిని గూర్చి ఇలాగ చెప్పుచున్నాడు? తన్ను గూర్చియా? వేరొకని గూర్చియా? దయచేసి నాకు తెలుపమని పిలుపుని అడిగాడు. దయచేసి, వాట్ ఏ ప్లీజింగ్ మేనర్, వాట్ ఏ రిక్వెస్టింగ్ మేనర్. ఇది ఉంటుందండి మన ఇళ్లలో, ఇది ఉంటుందా మన ఫెలోషిప్‌లో, ఇది ఉంటుందా మన జాబ్ ఏరియాలో, ఇది ఉంటుందా మన నైబర్స్‌తో. ప్లీజింగ్ మేనర్‌లో, రిక్వెస్టింగ్ మేనర్‌లో మనల్ని చూస్తా ఉన్నప్పుడు, ఒక అధికారి అయి ఉండి ఇంత ప్లీజింగ్ మేనర్‌లో వెళ్తా ఉంటే, ఒకవేళ మన నైబర్స్ మనల్ని ఎలా అర్థం చేసుకుంటారు? అమ్మో! వీళ్ళే ఇంత ప్లీజింగ్ మేనర్‌లో ఉన్నారంటే, వీళ్ళ దేవుడు ఎంత గొప్ప దేవుడు. అంటే మన ప్రతి యాటిట్యూడు మన దేవుణ్ణి రిప్రజెంట్ చేయాలి. మన దేవుణ్ణి కనిపే కనిపించేటట్టు మనం చేయాలి. మన యాటిట్యూడ్‌లో, మన సంభాషణలో, మన మాటల్లో, మన చూపుల్లో, మన క్రియల్లో, మన నడవడికలో, మన తలంపుల్లో దేవుని చూపించేవారిగా మనం ఉండాలి. దేవుణ్ణి ప్రెజెంట్ చేసేవారుగా. మేబీ మాట ద్వారా ప్రెజెంట్ చేయకపోవచ్చు కానీ, మన యాటిట్యూడ్ ద్వారా గాడ్స్ క్యారెక్టర్‌ని ప్రెజెంట్ చేసేటువంటి వారుగా ఉండాలి. ఎంత రిక్వెస్టింగ్ మ్యాన్. అయ్యా! ఎవరి గురించయ్యా? డౌట్స్ అన్నీ క్లియర్ చేసుకుంటున్నాడు. ప్రియ స్నేహితుడా, సహోదరి, నీకు బైబిల్ చదువుతున్నప్పుడు చాలా డౌట్స్ వస్తా ఉన్నాయి గదా! నిన్ను ఆత్మీయంగా బలపరిచేవాళ్ళు, లేపోతే నీకు చక్కగా గైడ్ చేసేవాళ్ళు, మనం కొన్నిసార్లు పెద్దోళ్ళమే అవ్వచ్చు. అయినా డౌట్స్ వస్తాయి. పెద్దోళ్ళకైనా వస్తాయి, చిన్నోళ్ళకైనా వస్తాయి. ఎవరికైనా వస్తాయి డౌట్స్. నాకు అంటే నా యాటిట్యూడ్‌లో నా లైఫ్‌లో నేను గమనించిందేంటంటే, ఒక వ్యక్తి సత్యం చెప్తా ఉన్నప్పుడు, అది నాకు తెలియనప్పుడు, నాకంటే చిన్నవాడైనా నేను నేర్చుకోవాలి, నేను నేర్చుకోవాలి. అది మనం నేర్చుకోవాలి. మనకంటే చిన్నోడే కావచ్చు. బట్ దేవుడు ఆయనకి ఎక్కువ విషయాలు బయలుపరిచాడేమో. బయలుపరుస్తున్నారేమో. ఐ షుడ్ లెర్న్ ఫ్రమ్ దెమ్. ఐ షుడ్ లెర్న్. అంటే ఆ డౌట్స్ అన్నిటిని క్లారిఫై చేసుకోవాలన్నటువంటి తృష్ణ. సత్యాన్ని తెలుసుకోవటం మాత్రమే కాదు, తనకున్న డౌట్స్ అన్నిటిని క్లారిఫై చేసుకుంటారు. ఆ క్లారిఫై చేసుకునే విధానంలో రిక్వెస్టింగ్, ప్లీజింగ్ మేనర్ ఇక్కడ మనకి అర్థమవుతా ఉంది. ముందుకు వెళ్తున్నాను. ఇంక చాలా ఉన్నాయి అక్కడ మాట్లాడాల్సిన విషయాలు. ఇలా మాట్లాడుకుంటూ వెళ్తా ఉంటే, పిలుపు యేసుని గురించిన సువార్త ప్రకటించాడు. ప్రకటించిన తర్వాత 36వ వచనం చదువుతున్నా. వారు త్రోవన వెళ్ళుచుండగా నీళ్లున్న ఒక చోటుకి వచ్చినప్పుడు నపుంసకుడు, ఇదిగో నీళ్లు, నాకు బాప్తిస్మం ఇచ్చుటకు ఆటంకమేమని అడిగి రథం నిలుపమని ఆజ్ఞాపించెను. యేసు ప్రభు గురించి విన్నాడు. ఇప్పుడు బాప్తిస్మం తీసుకోవటానికి ప్రయత్నం చేస్తున్నాడు. అంటే అప్పుడు వరకు నపుంసకుడికి ఏం తెలుసు అంటే, ధర్మశాస్త్రం మాత్రమే తెలుసు. యేసు ప్రభువారి యొక్క రక్షణ సువార్త అప్పుడప్పుడే స్ప్రెడ్ అవుతుంది. దాని గురించిన విషయాలు పెద్ద తెలీదు ఎవరికీ. ఇతనికి కూడా తెలీదు. అందుకే నపుంసకుడు ఏం చేశాడంట, ఫిలిప్ ఏం చేశాడంటే, నపుంసకుడికి యేసు ప్రభువుని గురించిన విషయాలన్నీ ఆయన చదువుతున్న భాగంలో నుంచే, యెషయా గ్రంథం 53 అధ్యాయం నుంచి చక్కగా దేవుడి గురించి వివరించాడు. యేసు ప్రభు గురించి, ఆయన యొక్క సిలువ కార్యం గురించి, ఆయన రక్షణ మార్గం గురించి వివరించగానే, అంటే ఈయనలో ఉన్న యాటిట్యూడ్, నాకు నచ్చిన యాటిట్యూడ్ ఏంటంటే, సత్యం అర్థమైన వెంటనే సత్యానికి విధేయత చూపిస్తున్నాడు. సత్యాన్ని స్వతంత్రించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. సత్యం అర్థమైన వెంటనే విధేయత, లోబడే జీవితం. వాక్యానికి ఇమ్మీడియేట్ ఒబీడియన్స్, ఇమ్మీడియేట్ రెస్పాన్స్ అంటా నేను. చాలా సార్లు మనకు దేవుని వాక్యం వినిపింపబడతా ఉన్నా, ఎంతమంది హెచ్చరిస్తా ఉన్నా, అమ్మా అది మంచిది కాదమ్మా, అయ్యా అది మంచిది కాదయ్యా అని మనతో చాలా మంది చెప్తా ఉన్నా, టేక్ ఇట్ ఈజీ నేచర్, తర్వాత చూద్దాంలే అనే నేచర్, ఇప్పుడు కాదులేండి, ఇప్పుడు ఎక్కడైతేలేండి అనే నేచర్. మై డియర్ ఫ్రెండ్స్, ఒకవేళ పోస్ట్‌పోన్‌మెంట్ చేస్తా ఉంటే, టేక్ ఇట్ ఈజీ నేచర్‌లోకి వస్తా ఉంటే, దేవుడు నిన్ను నన్ను ప్రేమించి మరొక వండర్‌ఫుల్ ఛాన్స్ ఇచ్చాడని గమనించి,
నపుంసకుని జీవితాన్ని చూసి, అయ్యా నాకెక్కడ కుదిరిద్ది అయ్యా, నేను ఎంత మంచి పొజిషన్‌లో ఉన్నటువంటి వ్యక్తిని, అసలు నేనెవరో తెలుసా? అలాంటి నాకు ఇయన్నీ ఎక్కడయ్యా? ఇయన్నీ పడవయ్యా, ఇయన్నీ అయ్యే పని కాదయ్యా. ఈవెన్ ఈ రోజుల్లో క్రిస్టియన్స్ చాలా మంది ఈ మాటలు మాట్లాడుతున్నారు. అయినా మా ఆఫీస్‌లో లేతే నా జాబ్ క్యాడర్‌లో అసలు ఇవన్నీ పడవండి. ఇవన్నీ కుదరవండి. ఏం కుదరవు? ఎందుకు కుదరవు? కుదురుతాయి. కుదుర్చుకుంటే కుదురుతాయి. కుదరదనుకుంటే కుదరవు. కుదిరించుకుంటే కుదురుతాయి. కాబట్టి దాని గురించి నేను ఇంకెక్కువ మాట్లాడను గానీ, మనం అర్థం చేసుకుందాం. అంటే అంత హై క్యాడర్‌లో ఉన్నటువంటి వ్యక్తే ఎంత ఒబీడియన్స్ చూపిస్తున్నాడండి వాక్యం పట్ల. ఎంత ఒబీడియన్స్ కదా! సేమ్ టైమ్ వెంటనే బాప్టిజం తీసుకున్నట్టు కూడా మనకు అర్థమవుతుంది. సత్య దేవుణ్ణి గ్రహించి బాప్తిసం తీసుకున్నట్టు మనకు అర్థమవుతుంది. కొంతమంది దేవుణ్ణి నమ్ముకొని ఉంటారు. బాప్తిసం తీసుకోవటానికి వెనకంజ వేస్తారు. ఇంకా ఈ కాన్ఫరెన్స్‌లో ఉన్నవారు ఎవరైనా ఆచారపూర్వకంగా, అలవాటు పూర్వకంగా ఈ జూమ్ మీటింగ్‌లో జాయిన్ అవుతూ ఉంటే, రక్షణ పొందకుండా యేసు ప్రభువుని గురించిన కంప్లీట్‌నెస్‌లోకి రాకుండా, మేము క్రైస్తవులం కదా! మేము చర్చికి వెళ్తాం కదా! మేము పరలోకం వెళ్తాం. మారు మనసు పొందకుండా, పాప క్షమాపణ వేడుకోకుండా, నీ పాపాలు ప్రభువా నేను పాపిని. ఈ పాపంతో చనిపోతే నరకానికి వెళ్తాను. నరకం నుంచి నన్ను తప్పించడానికి నువ్వు ఈ లోకానికొచ్చావు. నన్ను క్షమించయ్యా. ఇదిగో నా పాప రోత జీవితం. ఇదిగో మీ పరిశుద్ధ రక్తధారలో నన్ను కడుగయ్యా. నన్ను శుద్ధి చెయ్యయ్యా. నన్ను నీ బిడ్డగా చేర్చుకయ్యా. నా బతుకు మార్చయ్యా. నాకొక నూతన జీవితం దయచేయి ప్రభువా అని హృదయమార, మనసారా నోరు తెరిచి పాపాలు ఒప్పుకోకపోతే ఎవరైనా, ప్లీజ్ మిమ్మల్ని అందరిని రిక్వెస్ట్ చేస్తున్నాను. యేసు ప్రభుని సొంత రక్షణగా అంగీకరించి, ఒకవేళ మీరు వింటా ఉంటే మీ ఫ్రెండ్స్ ఎవరైనా వింటా ఉన్నా వాళ్ళని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. యేసు ప్రభు నిజమైన దేవుడు. ఈయనే మన కోసం ప్రాణం పెట్టిన దేవుడు. ఈయన తప్ప వేరే దేవుడు లేడు. ఆయనే మనకు మోక్ష ప్రదాత. మోక్షానికి ఏకైక మార్గం. యేసు ప్రభుని నీ స్వంత రక్షకునిగా అంగీకరించమని ప్రభు పేరట మనం చేస్తున్నాం. ఒకవేళ యేసు ప్రభుని నమ్ముకొని బాప్తిసం తీసుకోవటానికి ఒకవేళ నువ్వు వెనుకంజ వేస్తా ఉంటే, దేవుడు ఈ రోజు నీతో మాట్లాడుతున్నాడు. బాప్తిసం తీసుకోవటానికి వెనకంజ వేయదు. కొంతమంది ఎందుకు వెనకంజ వేస్తారు బాప్తిసం తీసుకోవటానికి అనంటే, బాప్తిసం తీసుకుంటే పర్ఫెక్ట్‌గా ఉండాలంట. బాప్తిసం తీసుకోకపోతే ఎట్టైనా ఉండొచ్చా? అలా బైబిల్ చెప్పట్లేదు. యేసు ప్రభుని నమ్ముకున్న వెంటనే పాప క్షమాపణ పొందిన ఆ మరుక్షణం నుంచే ప్రభు కోసం నమ్మకంగా జీవించాలి. బాప్టిజం అనేది మారు మనసు పొందిన మనం అనేది రహస్యంగా జరిగింది. పాపాలు ఒప్పుకోవటం అనేది రహస్యంగా జరిగింది. బాప్టిజం అనేది బహిరంగ సాక్ష్యం. బహిరంగ సాక్ష్యం. కాబట్టి యేసు ప్రభువారే మన మాదిరి. నీతి యావత్తు ఇలా జరగాలని చెప్పాడు. కాబట్టి మారు మనసు పొందిన యేసు ప్రభుని సొంత రక్షకుని అంగీకరించిన ప్రతి ఒక్కళ్ళు బాప్తిసం పొందాలని రిక్వెస్ట్ చేస్తూ ముందుకు వెళ్తున్నాను. ఇంకా ఇలా చదువుకుంటూ బ్రదరు ఇందాక దాకా ఆయన గురించి చాలా విషయాలు చెప్పుకుంటా వచ్చారు. మళ్ళీ ఇప్పుడు బాప్తిసం అంటున్నారు, మారు మనసు అంటున్నారు. ఏంటి బ్రదర్ అని డౌట్ రావచ్చు కొంతమందికి. యెస్, ఐ విల్ క్లియర్ ఇట్. ఏంటంటే అర్థం, అప్పటి వరకు తనకు తెలిసినటువంటి భక్తిలో నమ్మకంగా ఉన్నాడు. అప్పుడు దేవుడు ఏం చేశాడంటే ఆయన్ని సర్వసత్యంలోనికి నడిపించాడు. ఇది మనం అర్థం చేసుకోవాలి. సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేయనని, పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని సర్వసత్యంలోనికి నడిపిస్తాడని బైబిల్ గ్రంథాలు మనం చదువుతా ఉంటాం. అంటే మనకు తెలిసిన కొద్దిలో మనం నమ్మకంగా ఉంటే మనల్ని దేవుడు సర్వసత్యంలోనికి తీసుకువెళ్తాడు. అనేకమైన అద్భుతమైన విషయాలు తెలుసుకోవటానికి దేవుడు సహాయం చేస్తాడు. అవి అర్థం చేసుకొని వాటిలో జీవించడానికి సహాయం చేస్తాడు. ఆహ్, మనకు తెలిసిన కొద్దిలోనే మనం నమ్మకంగా లేకపోతే దేవుడు రిమైనింగ్ థింగ్స్‌ని మనం బయలుపరచడేమో. సర్వసత్యంలోనికి మనం వెళ్ళలేమేమో. కాబట్టి నపుంసకుని జీవితంలో మనకు అర్థమయ్యేది ఏంటంటే, ఆయనకు తెలిసిన కొద్దిలో నమ్మకంగా ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు సర్వసత్యంలోనికి ఆయన నడిపించాడు. అందుకే ఆయన ఇంకా ఎక్కువగా మాట్లాడను గాని 1 లేదా 2 విషయాలు నపుంసకుని గురించి చెప్పి, ఆ పిలుపు గురించి కూడా కొన్ని విషయాలు చెప్పి నా ప్రసంగాన్ని నేను క్లోజ్ చేస్తాను. అక్కడ మనం 39వ వచనం చదువుతా ఉంటే, వారు నీళ్లలో నుండి వెడలి వచ్చినప్పుడు ప్రభువు ఆత్మ పిలుపును కొనిపోయాను. నపుంసకుడు సంతోషించుచు తన త్రోవన వెళ్ళాను. ఎలా వెళ్ళాడండి? సంతోషించుచు. ఇంతకు ముందు లేదా సంతోషం?
ఇంతకు ముందు లేదా ఆనందం? ఇంతకు ముందు ఉంది. దానికంటే ఈ సంతోషం ఏంటంటే చెప్పనసఖ్యమును మహిమాయుక్తమైన సంతోషం. యేసు ప్రభువారు నా నా మదిలో ఇప్పటికీ ఆ ఆలోచనలు వెరీ ఫ్రెష్‌గా ఉన్నాయి. యేసు ప్రభుని నమ్ముకున్న కొత్తలో నాకున్న అనుభూతి 1998 సంవత్సరం ఫిబ్రవరి 22 తారీఖున మా కాలేజీ గ్రౌండ్‌లో కూర్చొని కన్నీటితో నా పాపాలు ఒప్పుకొని, యేసయ్య నేను ఘోర పాపిని, నన్ను క్షమించు. నేను క్రిస్టియన్ బ్యాక్‌గ్రౌండే. కానీ 9థ్, 10థ్, 11థ్ స్టాండర్డ్‌కి వచ్చిన తర్వాత యేసు ప్రభు ఎందుకు నిజమైన దేవుడు? చాలా మంది దేవుళ్ళు దేవతలు ఉన్నారు అనేటువంటి వాడిని. అలాంటి నా జీవితాన్ని యేసు ప్రభు వారు మార్చాడు. ఆ రోజు కాలేజీ గ్రౌండ్‌లో కూర్చొని ఏడుస్తా ఉన్నా, కన్నీరు కారుస్తున్నా, నా పాపాలన్నీ ఒప్పుకుంటా ఉన్నా. ప్రభువా దిస్ ఈజ్ మై లైఫ్. ఈ జీవితాన్ని ఎవరు యాక్సెప్ట్ చేయరు ప్రభువా. నువ్వు యాక్సెప్ట్ చేస్తావంట. నన్ను క్షమిస్తావంట. నాకు మోక్ష భాగ్యం ఇస్తావంట. నువ్వు నాకు కావాలి ప్రభువా. ఐ డోంట్ వాంట్ దిస్ లైఫ్. ఐ వాంట్ టు చేంజ్ మై లైఫ్. ఐ వాంట్ న్యూ లైఫ్ అని ఏడ్చి కన్నీరు కార్చి ప్రార్థన చేస్తున్నప్పుడు నా నెత్తి మీద నుంచి ఏదో పెద్ద బరువు, భారం ఒక్కొక్క పాపం ఒప్పుకుంటున్న కొద్దీ ఆ బరువంతా దిగిపోయి వెరీ ఫ్రీ అయిపోయి అప్పుడు నాలో వచ్చిన ఆనందం చెప్పనసఖ్యమును మహిమాయుక్తమైన సంతోషం. మహిమాయుక్తమైన మై డియర్ ఫ్రెండ్స్, నీకుందా ఈ ఆనందం? నీకుందా ఈ సంతోషం? ఒకవేళ నీకుంటే దేవునికే మహిమ, దేవునికే ఘనత. ఒకవేళ నీకు లేకపోతే కనీసం ఈ రోజైనా నీ చేతులు పట్టుకొని బతిమలాడుతున్నాను. ఈ రోజైనా యేసు ప్రభుని సొంత రక్షణగా అంగీకరించి, నీ పాపాలు ఒప్పుకొని ఈయన సొంత రక్షణగా అంగీకరించి పరలోక భాగ్యం, ఆ మోక్ష భాగ్యం పొందుకోమని ప్రేమతో నిన్ను బ్రతిమలాడుతున్నాను. చెప్పనసఖ్యమును మహిమాయుక్తమైన సంతోషం. ఈ ఫ్రెష్ మైండ్ ని మనం ఎప్పుడు ఇది ఈ సంతోషాన్ని పొందుకొని తిరిగి వెళ్తున్నాడు. వాట్ ఏ వండర్ఫుల్ జాయ్ఫుల్ థింగ్ అండి ఇది. కాబట్టి నపుంసకుని జీవితం నుంచి కొన్ని మాటలు మనం చూస్తూ వచ్చాం. బిజీయే, ఆరాధనకు సమయం ఇవ్వలేనంత బిజీ అయితే కాదు. ఖాళీ దొరికినప్పుడల్లా దేవుని వాక్యంతో సమయం గడపటం, తర్వాత రిక్వెస్టింగ్ మేనర్, ఈక్వల్ స్టేటస్, తర్వాత సత్యాన్ని తెలుసుకోవాలన్న ఆక్రందన, ఆవేదన, డౌట్స్ ని క్లారిఫై చేసుకోండి. చిన్నవాళ్ళ, పెద్దవాళ్ళ, వీడి పొజిషన్ ఏంటి అనే పొజిషన్ తో సంబంధం లేకుండా, బ్యాక్గ్రౌండ్ తో సంబంధం లేకుండా ఆ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవాలనుకునేటువంటి ఆ యాటిట్యూడ్, సత్యం అర్థమైన వెంటనే సత్యానికి విధేయత చూపించి ఇమ్మీడియట్ ఒబీడియన్స్, ఇమ్మీడియట్ రెస్పాండ్ అయినటువంటి వ్యక్తి, జాయ్ఫుల్ గా తిరిగి వెళ్తున్నటువంటి వ్యక్తి. ఇవి మనం బ్రీఫ్ గా నపుంసకుని జీవితం నుంచి ఆలోచిస్తా ఉన్నాం కదా. ఫిలిప్ లైఫ్ లో నుంచి కూడా కొన్ని మాటలు చెప్పి నేను ఐ థింక్ ఐ హావ్ 10 minutes మోర్. ఐ థింక్ ఈ 10 minutes లో ఫిలిప్ లైఫ్ లో నుంచి కూడా కొన్ని విషయాలు మాట్లాడి ఇన్ టైంలో క్లోజ్ చేయడానికి ఐ విల్ ట్రై. నేను ప్రయత్నం చేస్తా ఉంటాను. నపుంసకుని జీవితాన్ని మాట్లాడాం. ఫిలిప్ జీవితాన్ని గురించి మాట్లాడుతున్నప్పుడు 26వ వచనం, ప్రభువు దూత నీవు లేచి దక్షిణముగా వెళ్ళి నీవు లేవాలి, వెళ్ళాలి, చెప్పాలి కదా. 3 విషయాలు కనిపిస్తున్నాయి. అదే వచనంలో కనిపిస్తుంది. నీవు వెళ్ళు, పిలుపుతో చెప్పగా అతడు లేచి వెళ్ళాను అనే మాట మనం అక్కడ చదువుతాం. అంటే పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపుని అర్థం చేసుకుంటున్నాడు ఫిలిప్. దేవుడు నన్ను లెగవమంటున్నాడు, నన్ను వెళ్ళమంటున్నాడు. ఎక్కడికి వెళ్ళమంటున్నాడు? దేర్ వాజ్ ఎ నీడీ పీపుల్, యూ కెన్ గో అండ్ స్ప్రెడ్ ద గాస్పల్. నీడిలో ఉన్న వ్యక్తులు ఉన్నారు, సత్యం కోసం అంగలార్చే వాళ్ళు అక్కడ ఉన్నారు. ఆ వ్యక్తి సత్యాన్ని తెలుసుకోవాలని ఆతృత పడుతున్నాడు. నువ్వు వెళ్తావా నా కోసం? నువ్వు లెగుస్తావా ముందు నా కోసం? ఫస్ట్ యు గెట్ అప్, దెన్ యు మస్ట్ గో. యు కెన్ గో. గెట్ అప్. వేర్ ఎవర్ యు సిట్, ఫస్ట్ యు గెట్ అప్ ఫ్రమ్ దేర్. మనం ఉన్న స్థితిలో నుంచి
పడిపోయిన స్థితిలో నుంచి, ఆ నిర్లక్ష్య వైఖరిలో నుంచి, ఆ ఎవరో మనకు సంబంధించింది కాదులే, ఎవరో ఆ పాస్టర్ చూసుకుంటాడులే, ఆ సిస్టర్ చూసుకుంటారులే, ఆ బ్రదర్ చూసుకుంటారులే, మనకు సంబంధించింది కాదులే, ఆయన మనం చెప్తే ఎవరంటారు, ఆయన నాకేం తెలుసు అనేటువంటి యాటిట్యూడ్ నుంచి ప్లీజ్ గెటప్, ప్లీజ్ గెటప్. దయచేసి ఆ యాటిట్యూడ్ నుంచి లెగమని ప్రభు పేరట నిన్ను బతిలాడుకుంటున్నాను, ప్లీజ్ గెటప్, ప్లీజ్ రైజ్ అప్, దెన్ గో, బయలుదేరు. చాలా మంది సత్యం కోసం, సత్యం ఏదో తెలియక, ఓ మాట చెప్పను, ఏమనుకోకపోతే మనల్ని బాధ పెట్టే ఒక మాట చెప్తాను. సత్యం ప్రబలాల్సినంత, అంటే సత్యం విస్తరించాల్సినంత విస్తరించట్లేదు కాబట్టి, ప్రబలవలసినంత ప్రబలట్లేదు కాబట్టి అసత్యం ప్రబలుతుంది. సత్యం తెలిసిన నువ్వు నేను మౌనంగా ఉంటున్నాం కాబట్టి అసత్యం నోరు తెరుస్తుంది. అసత్యం నోరు తెరుస్తుంది. అసత్యానికి నోరు వచ్చేసింది. నేనంటాను, మీరు ఒప్పుకోకపోయినా దీనికి నువ్వు నేనే కారణమేమో, మనమే కారణమేమో. సత్యం తెలిసిన నేను, నిజ దేవుడెవరో తెలిసిన నేను, భూమి మీద మానవుడు ఎదుర్కొనే ప్రతి సమస్యకు పరిష్కారం యేసు ప్రభులోనే ఉందని తెలుసుకున్న నేను నోరు మూసుకొని సైలెంట్ గా కూర్చోవటం, నా ఆఫీస్లో, నా నైబర్స్తో, నా ఇంట్లో, నా ఫెలోషిప్లో ఆలోచించేద్దాం. ప్రభు నిన్ను ప్రేరేపించట్లేదా? ప్రభు నీతో మాట్లాడట్లేదా? బాబు, పలానా ప్లేస్లో పలానా వ్యక్తి ఉన్నారు, పలానా ఫ్యామిలీ చాలా స్ట్రగుల్ అవుతా ఉన్నారు, పలానా వ్యక్తి చాలా స్ట్రగుల్ అవుతా ఉన్నారు అని చాలా సార్లు నిన్ను ప్రేరేపించి మనలందరినీ కష్టపెట్టి ఒక మాట చెప్తున్నాను. నిన్ను ప్రేరేపించి నువ్వు వెళ్ళకపోయిన దాన్ని బట్టి నశించి నరకానికి వెళ్ళిపోయారేమో కొంతమంది. నశించి నరకానికి వెళ్ళిపోయారేమో. దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్. రెండోది, నిన్ను నన్ను ప్రేరేపించి మనం వెళ్ళకపోయిన దాన్ని బట్టి, ఆ రోజు నువ్వు వెళ్ళి ఒక్క చిన్న మాట చెబితే, ఇప్పుడు ఇతని లైఫ్నే చూడండి, ఇతని లైఫ్ని పిలుపుని వెళ్ళమన్న దేవుడు నపుంసకుని సిద్ధపరిచించాడా లేదా? కదా? నిన్ను ప్రేరేపించిన దేవుడు పలానా వ్యక్తి దగ్గరికి వెళ్ళమని, పలానా కుటుంబం దగ్గరికి వెళ్ళమని పదే నీకు ప్రేరేపణ ఇచ్చిన దేవుడు ఆ కుటుంబాన్ని కూడా సిద్ధపరచుంటాడు, ఆ వ్యక్తిని కూడా సిద్ధపరచుంటాడు. కాబట్టి దీన్ని మనం అర్థం చేసుకుని, ఒకవేళ ఆ టైంలో వెళ్ళి మనకు తెలియని మనం చెప్పే 2 మాటలే వాళ్ళ జీవితంలో గొప్ప మార్పు కారణం అయ్యాయేమో. ఆ టైంలో ఇప్పుడు బాగా గాయమైన వ్యక్తికి ఆయింట్మెంట్, జస్ట్ చిన్న ఆయింట్మెంట్ రాస్తే ఎంత చల్లగా ఉంటుందో, అలాంటి స్ట్రగుల్స్, అలాంటి దిగులు సమాజం ఎలా ఉందండి? సమాజంలో పరిస్థితి ఎలా ఉంది? ఎంత పైకేదో భార్య భర్తలకు ఉంటున్నారు కానీ, పైకేదో పొజిషన్స్ లో ఉంటున్నారు కానీ, పైకేదో జాబ్ చేసుకుంటా ఉన్నారు కానీ, డబ్బు జాబు అన్నీ ఉన్నట్టు ఉంటున్నారు కానీ, ఆనందంగా ఉన్నట్టు ఉంటున్నారు కానీ, నిజమైన ఆనందం హృదయంలో ఉందా? హృదయాన్ని తనివి చూస్తే హృదయంలో వేదన, చింత, బాధ, దిగులు ఎవరు కనపడితే వాళ్ళకి చెప్పుకుందాం అనేటువంటి యాటిట్యూడ్ కనిపిస్తుంది. సమాజం సో మచ్ ఇన్ నీడ్. ఆ నీళ్లు తీర్చగలిగిన వ్యక్తి నువ్వు నేనే. దేవుని మాటను ఖాతరు చేయక సైలెంట్ గా ఉంటే సమాజం ఏం బాగుపడుతుందండి? సువార్త ఏం స్ప్రెడ్ అయిద్దండి? ఎలా మారుమనసు పొందుతారండి? ఎలా దేవుని దగ్గరికి వస్తారు? సత్యం తెలిసిన నేనే, అమ్మో నా ఆఫీస్లో మాట్లాడకూడదు, ఓఎస్, నో డౌట్ అట్ ఆల్, ఆఫీస్లో మాట్లాడు. బట్ మన జీవితం కొంతమందికి మాదిరి అయ్యి
అరే నాకు ఈ సమస్య పలానా సార్ దగ్గరికి వెళ్తే, పలానా మేడం దగ్గరికి వెళ్తే, పలానా బ్రదర్ దగ్గరికి వెళ్తే, పలానా సిస్టర్ దగ్గరికి వెళ్తే డెఫినెట్ గా బాగుపడతాను నేను, నాకు ఈ సమస్యకు సొల్యూషన్ దొరికింది అని మనం చూస్తున్నప్పుడు అనిపిస్తా ఉందా? చాలా ప్రాముఖ్యమైన విషయాలు ఆలోచించేద్దాం. అందుకే దేవుడు ప్రేరేపించి మనం వెళ్ళకపోయిన దాన్ని బట్టి జరిగిన 2 థింగ్స్ చెప్తున్నాను, 2 విషయాలు. ఒకటి, ఇప్పటికే కొంతమంది నశించి నరకానికి వెళ్ళిపోయారు. రెండోది, నువ్వు వెళ్ళాల్సిన టైంలో వెళ్ళలేదు కాబట్టి ఇప్పుడు సువార్తకు వ్యతిరేకులైపోయారు. ఇప్పుడు నువ్వు ఎంత చెప్పినా వినరక, నిన్ను రిజెక్ట్ చేస్తారు, అవసరమైతే కొడతారు, తిడతారు. మన చేతులారా మనమే చేసుకుంటా ఉంటాం కొన్నిసార్లు. ఎంత మంచి యాటిట్యూడ్ అండి ఫిలిప్ గారిది. స్పిరిట్ లీడింగ్ ని గమనించి ఎందుకు పరిగెత్తాలండి? ఎందుకు పరిగెత్తాలి? ఉందా ఆ మాట? పరిగెత్తుకొని పోయి ఉందా? రథం దగ్గరికి ఎలా పోయాడు? పరిగెత్తుకొని పోయి అన్నమాట మనం చదువుతాం 29 వచనం. పరిగెత్తుకొని పోకపోతే 30 వచనంలో చదువుతాం కదా. పరిగెత్తుకొని పోకపోతే దొరకడు అతను. అతను దొరకడు. కనీసం మనం నడిచన్నా వెళ్తున్నామా? వెళ్ళటానికి తొందరపడుతున్నామా? అమ్మో నాకెందుకులేండి, నాకొద్దులేండి, నేను చెప్తే ఎవరింటారులేండి అనే యాటిట్యూడ్లో మునిగి తేలుతాం. ప్రియ సహోదరుడా, సహోదరి, ప్రేమతో ఆలోచించమని చెప్తా ఉన్నా. కాబట్టి పరిగెత్తుకొని వెళ్ళాడు. తనకున్న నాలెడ్జ్‌ని బేస్ చేసుకొని తను ఏదైతే స్టడీ చేస్తున్నాడో యేసు ప్రభువుని గురించి క్లియర్‌గా చెప్పాడు. వాక్యం చెప్పడానికి ప్లాట్‌ఫార్మ్ దొరికితే దేవుని వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా యేసు ప్రభుని చక్కగా ప్రజెంట్ చేస్తున్నాడు కదా ఫిలిప్ గారు. ఎంత చక్కగా ప్రజెంట్ చేస్తే ఎంత ఇమ్మీడియేట్‌గా రెస్పాండ్ అవుతున్నాడండి. మనకి చాలా ప్లాట్‌ఫార్మ్స్ దొరుకుతా ఉంటాయి. చక్కగా దేవుడిచ్చిన అవకాశం అని, దేవుడిచ్చిన ప్లాట్‌ఫార్మ్ అని, భయముతో, వణుకుతో, జాగ్రత్తగా, ప్రార్థనాపూర్వకంగా, దేవా ఏం మాట్లాడాలి ఈ ప్లాట్‌ఫార్మ్‌లో? నేను మాట్లాడాలా? వేరే వాళ్ళు మాట్లాడాలా? ఇది నా ప్లాట్‌ఫార్మేనా? నా ప్లాట్‌ఫార్మ్ అయితే నేనేం మాట్లాడాలి? ప్రభువా ఇంతమంది పీపుల్ యొక్క టైం నేను వేస్ట్ చేయకూడదు. ప్రభువా ఏం మాట్లాడాలి? అనే యాటిట్యూడ్‌తో, అనే తపనతో, అనే ప్రిపరేషన్‌తో, అనే ప్రార్థనతో ఉంటున్నామా మనం? అలా స్ప్రెడ్ చేస్తున్నామా? ఏదో ఇలా తెలిసింది 4 మాటలు చెప్పేద్దాం. ఏదో మనకు తెలిసిన 4 మాటలు చెప్పేద్దాం అనే యాటిట్యూడ్‌తో వెళ్తా ఉన్నాం. జాగ్రత్త సుమా. ఎంతో ప్రార్థనా పూర్వకంగా ఉన్నాడు కాబట్టి ఆ స్పిరిట్ లీడింగ్‌ని గమనించగలుగుతున్నాం. కాబట్టి ఆ స్పృహ ఉంటుందా? దేవుని ప్రేరేపణని గమనించే స్పృహ మనకి అర్థమవుతా ఉందా? ఆహ్, తర్వాత అందుబాటులో ఉన్నాడు. ప్రభువా మీరు ఎప్పుడు వెళ్ళమంటే అప్పుడు వెళ్తారు. ఎక్కడికెళ్ళమంటే అక్కడికెళ్తారు అనేటువంటి యాటిట్యూడ్ కదా. ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి పరిగెత్తుకొని వెళ్తున్నట్టు మనకి అందుబాటులో ఉండటం. అర్థమైందా? ఇవి మనకు అర్థమవుతుంది. ఎంత కష్టపడ్డాడో శారీరకంగా. ఒక సోల్ విన్నింగ్‌లో శారీరకంగా కష్టపడాలి. శారీరకంగా కూడా కష్టపడాలి. టైమ్ మ్యాటర్స్, డిస్టెన్స్ మ్యాటర్స్, మనీ మ్యాటర్స్, ఎవ్రీథింగ్ ఈస్ మ్యాటర్స్. ఇవి టీయర్స్ చాలా ఇంపార్టెంట్. మన టెక్నాలజీ, మన టీయర్స్, మన టాలెంట్స్, మన టైమ్, మన ట్రెజరర్, ఒక సోల్ విన్నింగ్‌లో ఇవన్నీ ఇన్వాల్వ్ అవుతా ఉంటాయి. ప్రియ స్నేహితుడా, ఒక ఆత్మ యొక్క విలువేంటో మనకు అర్థమవుతుందా? ప్రభు రేపు నిన్ను నన్ను లెక్క అడుగుతారు. ప్రభు రేపు నిన్ను నన్ను లెక్క అడుగుతాడు. డెఫినిట్‌గా లెక్క అడుగుతాడు. నేను నీకు ఇచ్చిన ప్లాట్‌ఫార్మ్‌ని నువ్వెలా ఉపయోగిస్తున్నావు? నేను నిన్ను ప్రేరేపిస్తా ఉంటే అవైలబుల్‌గా ఉంటున్నావా అసలు నాకు? నీ ఆలోచనలే, నీ సొంత ఆలోచనలే, నీ కోసమే, నీ కుటుంబం కోసమే, నీయే గాని అసలు నా కోసం ఏమన్నా కొంత చిన్న పనన్నా చేస్తావా? ఒకవేళ చేసేవాళ్ళు చేస్తూ ఉంటే దేవునికే మహిమ, దేవునికే ఘనత. ఒకవేళ అలా లేకపోతే వి విల్ చేంజ్ అవర్ యాటిట్యూడ్స్. మన యాటిట్యూడ్‌ని మనం మార్చుకుందాం. చొరవ తీసుకొని మాట్లాడుతున్నాడు. ఈయన ఇనిషియేషన్ తీసుకుంటున్నాడు. ఈయన ఇనిషియేషన్ బాబు నువ్వు చదువుతున్నది అర్థమవుతుందని సంభాషణ ఎవరు స్టార్ట్ చేశారు? ఈయనే. చొరవ తీసుకొని మాట్లాడుతా ఉన్నాడు. క్రీస్తుని గురించే చక్కగా ప్రకటించాడు. ఒక తీర్మానానికి నడిపించాడు. బాప్తిస్మ అనుభవంలోకి నడిపించాడు. సంతోషంగా తిరిగి వెళ్ళేటట్టు చేస్తా ఉన్నాడు. నా టైం అయిపోయింది. అందుకే త్వరగా చెప్పి క్లోజ్ చేస్తాను. ప్రియ స్నేహితుడా,
సహోదరి, అయిపోయింది నేను చెప్పటం. పరిశుద్ధాత్మ దేవుని నడిపింపుని గమనిస్తున్నాడు కదా, అవైలబుల్ గా ఉంటున్నాడు, ఇనిషియేషన్ తీసుకుని మాట్లాడుతున్నాడు. దొరికిన ప్లాట్ఫామ్ ని భయముతో వణుకుతో ప్రార్థనాపూర్వకంగా ఉపయోగించుకుంటా ఉన్నాడు. దేవుని గురించి చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు, కమిట్మెంట్ లోకి తీసుకొస్తున్నాడు కదా. ఆ బ్యాప్టిజం ఇచ్చాడు, కంప్లీటెస్ట్ లోకి తీసుకొచ్చాడు. జాయ్ఫుల్ గా ఉండేటట్టు ఇతనికి జాయ్, అతనికి జాయ్ఫుల్ గా తిరిగి వెళ్తా ఉన్నాడు. ఇలాంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికి ఇవ్వాలని చెప్పి తెలియచేస్తూ నా మాటలు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ పేషెన్స్ లిజనింగ్. ఎలీషా గారు, థ్యాంక్ యూ. ఎలీషా బ్రదర్, చెప్పండి. ఎలీషా బ్రదర్, చెప్పండి. బాబీ అండి, ప్లీజ్ ఆల్టర్ కాల్ ఇవ్వండి ప్లీజ్. ఓకే ఓకే, మీకు టైం ఏం లేదు, టైం ఏం పర్లేదు, ఆల్టర్ కాల్ ఇవ్వండి ప్లీజ్. ఓకే ఓకే, మనం తలలో వచ్చుదాం, ప్రార్థన చేసుకుందాం. దేవుని వాక్య వెలుగులో మన జీవితాలు మనం పరిశీలన చేసుకుందాం. దేవుని వాక్యం మనతో మాట్లాడుతూ ఉంటుండగా ప్రభువుకి మనల్ని మనం కమిట్ చేసుకుందాం. ప్రియ స్నేహితుడా, సహోదరి, నీవెవరైనా పర్లేదు. ఎంతకాలం నుంచి ఈ కాన్ఫరెన్స్ లో నువ్వు అటెండ్ అవుతా ఉన్నావు నాకు తెలియదు, బట్ తెలిసిన కొద్దిలో నమ్మకంగా ఉండగలుగుతున్నావా? సత్యాన్ని తెలుసుకోవాలన్న డిజైర్ ఉందా మనకి? బిజీ 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 అని బిజీ వాళ్ళు వెళ్ళిపోతా ఉన్నావా? బిజీయే కానీ ఆరాధనకు వెళ్ళలేనంత బిజీయా? వాక్యం చదువుకోలేనంత బిజీయా? ప్రార్థన చేసుకోలేనంత బిజీయా? అలా అయితే సాతాను యొక్క కాడి క్రింద బట్టి సమాజంలో స్టేటస్ ఉన్నాయి, బట్ ఫెలోషిప్ లో స్టేటస్ లేవు, ఫ్యామిలీలో స్టేటస్ లేవు. స్టేటస్ ని మెయింటైన్ చేస్తున్నావా? అంటరాని వాళ్ళుగా చూస్తున్నావా కొంతమందిని? వాక్యాన్ని విని ఇమీడియట్ గా రెస్పాండ్ అవుతున్నావా? డౌట్స్ ని నివృత్తి చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నావా? ఎలా ఉంది మన జీవితం, మన యాటిట్యూడ్? యేసు ప్రభువుని సొంత రక్షణ అంగీకరించావా? ఏదో ఆచారపూర్వకంగా అలవాటుపూర్వకంగా దేవుని సన్నిధికి వస్తున్నావా? ఒకవేళ ఇంకా కాన్ఫరెన్స్ లో ఎవరైనా సరే యేసుక్రీస్తుని సొంత రక్షణ అంగీకరించకుండా ఏదో క్రిస్టియన్ బ్యాక్గ్రౌండ్ అయ్యుండి అలా 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 వస్తా ఉంటే ప్రేమతో బ్రతిమలాడుతున్నా, యేసు ప్రభు వారి పాపం, నీ పాపాల కోసం ఆయన రక్తాన్ని కార్చాడు, మన పాపాల కోసం, మన కోసం ఆయన ప్రాణం పెట్టాడు, తిరిగి 3వ దినాన మృత్యుంజయుడు తిరిగి లేచాడు. యేసయ్య, నేను ఘోర పాపిని, నన్ను క్షమించు, నన్ను నీ బిడ్డగా చేర్చుకో అని ప్రార్థన చేద్దాం. ఒకవేళ రక్షింపబడి బాప్తిస్మ అనుభవంలోకి రాకపోతే, ప్రభువా నేను బాప్తిస్మం తీసుకుంటాను, త్వరలోనే బాప్తిస్మానికి నేను సిద్ధపడతాను, త్వరలో నాకు బాప్తిస్మం కావాలని ప్రార్థన చేసుకుందాం. మారు మనసు పొంది బాప్తిస్మం తీసుకొని దేవుని నడిపింపుని గమనించకుండా మన కోసమే మన సొంత టైంని, మా దేవుడిచ్చిన టైంని మన కోసమే వాడుకుంటా, లేజీగా నెగ్లిజెన్స్గా ఉంటా. దేవుడు ప్రేరేపిస్తా ఉన్నా, బాబు పలానా వాళ్ళు నీళ్ళలో ఉన్నారు, ఆ ఫ్యామిలీ నీళ్ళలో ఉంది, నువ్వు వెళ్ళి 2 మాటలు, నీకు తెలిసిన 2 మాటలు చెప్తే చాలు వాళ్ళు మారుమనసు పొందుతారంటే నిర్లక్ష్య వైఖరితో తర్వాత చూద్దామని పోస్ట్ పోన్ చేస్తాం. ఒకవేళ ఇలా జీవిస్తా ఉంటే ప్రేమతో రీకమిట్ చేసుకోమని బ్రతిమాడతాం. ఆలోచించేద్దాం, ప్రార్థన చేద్దాం, క్షమాపణ అడుగుదాం, రీకమిట్ చేసుకుందాం. అవ్వ ఈ రోజు నుంచి మారుమనసు పొందిన వ్యక్తి అయితే మారుమనసు పొందేటట్టు, బాప్తిసం పొందిన వ్యక్తి అయితే బాప్తిసం తీసుకుంటానని, మారుమనసు పొంది బాప్తిసం తీసుకున్న వ్యక్తి అయితే ప్రభువా పిలుపులాగా బ్రతికే కృప, నపుంసకుడు లాంటి మంచి యాటిట్యూడ్ నాకు కూడా కావాలయ్యా. మిమ్మల్ని ఎలా నేను కూడా ఆరాధించాలి, మనసారా ఆరాధించాలి. దేవా అలాంటి కృప నాకు దయచేయని ఒక కమిట్మెంట్ చేసుకుందాం, ఒక తీర్మానంలోకి వద్దాం. ఇప్పుడు వరకు దేవుడిచ్చిన అవకాశాలన్నీ పోగొట్టుకున్నందుకు కొంతమంది నరకానికి వెళ్ళిపోయారు, నువ్వు నేనే లెక్క చెప్పాలి. కొంతమంది స్వార్థకు వ్యతిరేకులు అయ్యారు, సత్యం ప్రబలకపోతే అసత్యం ప్రబలిపోతుంది, దానికి కారణం నువ్వు నేనేమో, మనమేనేమో కారణం. ప్రభువా నన్ను క్షమించయ్యా, నన్ను క్షమించు. ఒక కమిట్మెంట్లోకి వద్దాం.
ప్రార్థన చేసుకుందాం, క్షమాపణ అడుగుదాం. ప్రభువా, మీ నడిపింపుని గమనించే కృప, మీకు అవైలబుల్గా ఉండే కృప, మీ సత్యవాక్యాన్ని నాకు దొరికిన ప్రతి ప్లాట్ఫామ్ మీద స్పష్టంగా ప్రకటించే కృప నాకు దయచేయ. ఏదో ఇష్టం వచ్చింది, మాకు తెలిసింది అలా కాకుండా ప్రభా కృప నాకు దయచేయాలి కమిట్ చేసుకుంటూ ఒక తీర్మానానికి వచ్చి ప్రార్థనలోకి వెళ్దాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోక తండ్రి, మీ పరిశుద్ధమైన మహోన్నతమైన నామం కొరకై వందనాలు స్తోత్రాలు చేస్తాం. మీరు మాకు ఇచ్చిన ఈ మంచి ప్లాట్ఫామ్ బట్టి మేము స్తుతిస్తున్నాం. నపుంసకుని జీవితాన్ని, పిలుపు గారి జీవితాన్ని మా ముందు ఉంచారయ్యా. ఎంత వండర్ఫుల్ లైఫ్స్ ప్రభావాలు ప్రభా. ఇంకా ఈ కాన్ఫరెన్స్ లో దేవ ఆచారపూర్వకంగా వస్తూ మిమ్మల్ని నమ్ముకోకుండా ఎవరైనా ఉంటే వాళ్ళు పాప క్షమాపణ పొందుకోవటానికి సహాయం చేయండి, పాపాలు ఒప్పుకోవటానికి సహాయం చేయండి, మిమ్మల్ని సొంత రక్షణ అంగీకరించడానికి సహాయం చేయండి. బాప్తిస్మ అనుభవంలోనికి రావటానికి వెనుకంజ వేస్తూ ఉంటే బాప్తిస్మ అనుభవంలోనికి రావటానికి సహాయం చేయండి ప్రభా. రక్షింపబడి బాప్తిస్మ అనుభవంలోకి వచ్చి ప్రభా మీ శిలువ సువార్తను ప్రకటించే విషయంలో, ఇతరులకి బోధించే విషయంలో, మాదిరికరమైన జీవితాన్ని జీవించే విషయంలో ఫెయిల్ అవుతూ ఉంటే దయతో క్షమించండి. మీరు మాకు చాలా అవకాశాలు ఇస్తూ ఉంటారు, మేము కోల్పోతా ఉన్నాం ప్రభు. దేవా ప్రజెంట్ చేయాల్సినంతగా ప్రజెంట్ చేయలేకపోతున్నాం దేవ. మా నిర్లక్ష్య వైఖరితో మేమేం చెప్తాంలే, మాకేం తెలుసులే, మేం కాదులే, వేరే వాళ్ళు వెళ్తారులే అనే ఆ స్థలంలోనే కూర్చుని ఉంటున్నాం ప్రభు. దేవ రైస్ చేయండి, అక్కడి నుంచి లెగవటానికి సహాయం చేయండి దేవ. మీరు ఇచ్చిన ప్రతి ప్లాట్ఫామ్ ఉపయోగించుకొని అనేక మందిని మీ దగ్గరికి నడిపించే గొప్ప కృప, ధన్యత, ఆ భాగ్యం. మేము సత్యం తెలిసిన మేము మౌనంగా ఉంటే అసత్యం ప్రబలిపోతుందండి దేవ. సత్యం తెలిసిన మేము సత్యాన్ని చక్కగా ప్రకటించడానికి, తెలియచేయడానికి మా లైఫ్స్ ద్వారా, మా యాటిట్యూడ్స్ ద్వారా, మా మౌత్ ద్వారా అన్ని విధాల మిమ్మల్ని స్ప్రెడ్ చేసి మీ నామాన్ని గణపరిచి మీ శిలువ సువార్తను అనేకులకు అందించి అనేకులు మీ రాజ్యంలో చేర్చే కృపాధన్యత, పిలుపు లాంటి ఆ కృపాధన్యత మాకు దయచేయమని, ఎవరైతే ఇలాంటి కమిట్మెంట్లోకి వచ్చారో, తీర్మానంలో తీసుకున్నారు, వాళ్ళందరినీ మీరు బ్లెస్ చేసి కమింగ్ డేస్లో మీరు వాడుకోమని, కేవలం మీ నామానికి మహిమ ఘనత కీర్తి ప్రభావాలు తెచ్చుకోమని, మీరు ఇచ్చిన ఈ టైంని బట్టి స్తుతిస్తూ ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించమని, మీ దీవులతో పంపించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ ఎలీషా బాబు గారు. థ్యాంక్ యూ. చక్కటి కోణంలో మాకు వివరించినందుకు వర్చువల్ ప్రేయర్ ఫ్యామిలీ తరఫున మీకు వందనాలు తెలియజేస్తున్నామండి. చాలా చక్కగా చెప్పారు. పరిశుద్ధాత్మ నడిపింపుతో మీకు ప్రత్యేక వందనాలండి. మరి మన మధ్యలో ఉన్న రాబర్ట్ జేమ్స్ సాయి గారు ముగింపు ప్రార్థన ఆశీర్వాదం ఇవ్వాల్సిందిగా కోరుతున్నానండి. అమ్మా, మా సిస్టర్ ఝాన్సీ గుడిపాటి గారు, సారీ టు ఇంటరప్ట్ అమ్మా. రాబర్ట్ జేమ్స్ గారు ఆరోగ్యం కోసం మనం అందరం ప్రార్థన చేయాలి. ఆయనకి ఏం అవ్వకూడదు అంతే. రాబర్ట్ జేమ్స్ గారికి ఏం అవ్వకూడదు అంతే. ఆమేన్. ఆమేన్. అయ్యగారు మీరు చేయగలుగుతారు అయ్యగారు? నాకు అయ్యగారు ప్రార్థన చేయండి అయ్యగారు. అదే నాది మీరు ప్రార్థన చేసి అన్మ్యూట్ అవ్వట్లేదు. వినిపిస్తుంది అయ్యగారు. మీరు వినపడుతుందా? ప్రార్థన వినిపిస్తుంది. మీరు ప్రార్థన చేసి ఆశీర్వాదం ఇవ్వండి అయ్యగారు. అలాగే. ప్రేమ గల మా తండ్రి, పరిశుద్ధుడైన దేవా, మీకు స్తోత్రములు, వందనాలు చెల్లిస్తున్నాను. మరి కొన్ని దినముల తర్వాత ఈ దినమున ఈ జూమ్ మీటింగ్ లో పాల్గొనడానికి మీ అత్యంత కృపను నాకు అనుగ్రహించిన మీ దాసుడు ఎలీషా బాబు గారు పిలుపు ప్రాముఖ్యంగా నా పురుషకుడు జీవితంలో
మాకు తెలియజేసిన ఆ సత్యాలను బట్టి మీకు స్తోత్రం తెలుసు. అతడు అన్యుడైన మంత్రి అయిన ఎలాంటి ఆసక్తితో యెరూషలేము వస్తూ నేను ఆరాధిస్తూ దారిలో కూడా వాక్యం చదువుకుంటూ ఉంటాడు. ఫిలిప్పుని పంపి మీరు సువార్తను తేటగా బోధింపజేసి ఆ మార్గంలోనే రక్షించబడి ఆ దేశానికి ఫిలిప్పు సువార్తను తీసుకుని వెళ్ళిపోయాను. నేను కూడా మా జీవితంలో ప్రతి ఫిలిప్పు వల్ల ప్రతి అవకాశాన్ని వాడుకొని ఈ కొరకు పరుగులు ఆత్మను సంపాదించేవారు. మీరు ఇచ్చిన అవకాశాన్ని వాడుకోకపోతే మా వలనే అనేక మందిని నరకానికి నాశనానికి పంపేవారు. ఒక హెచ్చరిక మాకు ఇచ్చింది. రోజు ఎన్నో అవకాశాలు మేము కోల్పోతూ ఉన్నాం నిర్లక్ష్యం వలన. ఓ దేవ క్షమించు దేవా, ఈరోజు మాకు తెలియజేసిన అసత్యములన్నిటి కొరకు నీకు వందనాలు. మేము సత్యాన్ని ప్రబలించకపోతే తెలియజేయకపోతే అసత్యమే అబద్ధమే మేము చూస్తా ఉన్నాము. అది ఎక్కువైపోతా ఉంది. సత్యదేవుడు అయిన నిన్ను లోకానికి ప్రకటించడానికి వ్యక్తులకు ప్రకటించడానికి ఒక్కొక్క ఆత్మ యొక్క విలువను గ్రహించిన వారు అనేక మందిని ఎద్దకు సంపాదించడానికి ముఖ్యంగా మా దేశంలో ఎంతో మంది నశించిపోతారు. వారి కొరకు అన్ని భారం, వారి కొరకు పిలుపుల వలె నీ ఆత్మ ఎక్కడికి నడిపిస్తాడు వెళ్ళేవారు మమ్మల్ని బలపరచు. ఈరోజు ఆ ప్రత్యేకమైన కోణములో మాతో అందించింది వాక్యం పడతారు. ఆ వాక్యాన్ని ప్రత్యేకిస్తారు ఉదాసంగా బలంగా వాడతారు. ఈరోజు పాల్గొన్న వారందరినీ ఆశీర్వదించి మీరు మహిమ యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి స్తుతించి గణపతి వేడుకొనుచున్నాను మా తండ్రి. ఆమేన్. పరలోకముందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును. ఈ రాజ్యం వచ్చునుగాక. నీ చిత్తం పరలోకముందు నెరవేర్చుగాక, భూమి మీద నెరవేరునుగాక. మాకు కావలసిన అడుగున ఆహారం నేడు మాకు దయచేయండి. బయటల క్షమించినట్టు మా అపరాధములను క్షమించు. మమ్మల్ని శోధనల చేత వీలుని తప్పించు. తప్పించే నీవే నువ్వు మా తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం మనకు ఎల్లప్పుడూ నిత్యము తోడైనదిగా. ఆమేన్. థ్యాంక్ యూ. దయచేసి రాబర్ట్ జేమ్స్ అయ్య ఆరోగ్యం గురించి మీరు అందరూ ప్రార్థన చేయవలసిందిగా కోరుతున్నానండి. వారు మనందరికీ మార్గదర్శకులు. మీ అందరికీ తెలుసు, మనందరినీ చక్కగా ఎంకరేజ్ చేసే వ్యక్తి. దయచేసి అయ్య గారి గురించి ప్రార్థన చేయండి. కొత్తగా జాయిన్ అయిన వారందరికీ వెల్కమ్ అండి. ప్రతిరోజు సేమ్ లింక్ ద్వారా మీరు జాయిన్ అవ్వచ్చు. ఈ ప్లాట్ఫామ్ మీద చక్కని వాక్యాలు, ఖచ్చితమైన వాక్యాలు, వాక్యానుసారమైన వాక్యమే బోధించబడుతుందండి. అనుభవజ్ఞులైన దైవజనులు బోధిస్తున్నారు. దయచేసి మీరు ప్రతిరోజు సేమ్ లింక్ మీద జాయిన్ అవ్వాల్సిందిగా కోరుతున్నాను. అదే విధంగా ఈ మెసేజెస్ అన్ని రికార్డ్ చేయబడుతున్నాయండి. యూట్యూబ్ లో అవైలబుల్ గా ఉంటాయి. బాబీ రత్నాకర్ అని టైప్ చేస్తే మీకు అన్ని అందుబాటులో ఉంటాయండి. దయచేసి మరొక్కసారి ఈ యొక్క మెసేజ్ మీరు వినాలని ఆశపడితే మీరు వినొచ్చండి. మీ ఫ్రెండ్స్ కి, మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి. జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుతూ ముగించుకుందామండి. హ్యావ్ ఎ నైస్. అమ్మగారు, చాలా వీడియోస్ లాస్ట్ వీక్ ఇవి అన్ని కూడా అప్లోడ్ అవ్వలేనట్టున్నాయండి. విమలారెడ్డి గారు అప్లోడ్ చేస్తాం సార్. కొన్ని పెండింగ్ ఉన్నాయి, చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ. అందరికి వందలండి. థ్యాంక్ యూ.